ఉంటుంది. ఒక మల్టిపుల్ టాస్క్ చేయగల ఒక శక్తి, అలాగే ఒక రూపాన్ని ఇవ్వగల ఒక శక్తి మనలోనే పెట్టడం జరిగింది భగవంతుడు. అట్లా ప్రతి ఒక్కటి మనం అన్నీ కూడా నెరవేర్చి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఇంకా ఈరోజు ఒక వండర్ఫుల్ సెషన్ ఇవ్వడానికి మీ ముందున్నాను. ఏంటి అంటే మహిళ ఖచ్చితంగా ఆర్థికపరమైన ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా ఆ పిల్లల ఫ్యూచర్ కూడా ఎంతగానో ఉంటుంది. ఆ ఒక ఫ్యామిలీ కూడా ముందెళ్ళడానికి 100% ఆస్కారం ఉంటుంది. అలా ఒక వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందున్నానండి. అనుకుంటూ ఉంటారు మహిళలకి ఏంటి అసలు ఇంటి బాధ్యతలు చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి, కానీ ఈరోజు ఒక ఫ్యామిలీ అనేది గెటాన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా లేడీస్ అండ్ సపోర్ట్ అనేది 100% ఉండవలసిన అవసరం ఎంతో ఉంది. ఇట్లా మనకి కూడా అన్ని అవకాశాలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా మన 33% మనకి రిజర్వేషన్స్ అవ్వచ్చు ప్రతి దగ్గర కూడా. అలాగే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్కి అందరు కూడా హోప్స్. డైరెక్ట్ సెల్లింగ్లో ఏంటి అంటే ఫ్యూచర్లో మొత్తం కూడా 68% మహిళలు ఉండబోతున్నారంట. కాబట్టి మన కంపెనీ కూడా ఉమెన్స్కి అనేది చాలా ఒక పెద్దపీట వేసింది. ఎలా అంటే ఒక విఎస్సి నెంబర్స్ మనకు ఒక 10 నెంబర్స్ ఉంటారు కంపెనీలో. విఎస్సి నెంబర్స్ 10 నెంబర్స్లో ఖచ్చితంగా ఒక మహిళకి ఖచ్చితంగా విఎస్సి అనేది రావడం జరుగుతుంది. అంటే చూడండి ఎంత పెద్దపీట అనేది చెప్పి. అట్లా మహిళలకి ఏంటంటే ఈజీగా చేసుకునే ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అంటే వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. అలాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్లో ది బెస్ట్ కంపెనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇక్కడ ప్రతి ఒక్కరికి అవసరమైనది ఏమైనా ఉంటుందా జీవితకాలంలో మొత్తం కూడా అంటే వెల్నెస్ అండ్ ఒక ఫైనాన్షియల్ అని చెప్పాలి. ఆ రెండిటి గురించి ఒక వండర్ఫుల్ కంపెనీ ఏర్పడింది, అదే ఇండస్ వివా. దాని గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు ఒక ఇండస్ వివాని పరిచయం చేసిన వ్యక్తి బోగసువేనా సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక జీవితానికి ఏం కావాలి అంటే ఆరోగ్యము ఆర్థికం రెండే కావాలి. ఆ రెండు కూడా నా చేతిలో అంటే ఏ హాస్పిటల్ గడప నా ఫ్యామిలీ తొక్కకుండా, ఏ ఒక్క ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ అవ్వకుండా ఉండడానికి నేను డిజైన్ చేసుకున్న ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈరోజు వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ దీని గురించి మొత్తం సవివరణ అనమాట. ఫస్ట్ ఏంటి అంటే మనము ఆర్థికం గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే దాని గురించి మాట్లాడుకోవాలంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే డికేట్స్ వైజ్గా ఎలా మారుతూ ఉంది అని తెలుసుకోకుండా అమాయకంగా మాత్రం ఉండరాదండి. ఎందుకంటే ఇందులో అందరం భాగమే ఉన్నాము. ఈ యొక్క చూద్దాం ఇక్కడ ఇయర్ ఆఫ్ అంటే ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది ఇయర్ వైజ్గా ఎలా ఉంది అని, డికేట్ వైజ్గా ఎలా ఉంది అని చెప్పి 1960లో ఒక 100 రూపీస్ ఉండేది. అది ఆ ఒక ఫ్యామిలీ అనేది గడవడానికి 100 రూపీస్ ఖర్చు అయ్యేది. ఆ ఫ్యామిలీ సైజ్ అనేది చాలా బిగ్గా ఉండేది. ఒక 50 మంది కంటే పైబడే ఒక ఫ్యామిలీ సైజ్ అనేది. అదే ఒక 20 సంవత్సరాలకు వచ్చేసరికి 1980కి వచ్చేసరికి అది 10 రెట్లు పెరిగింది. అంటే చూడండి దాని పక్కన 0 చేరింది, 1000 రూపీస్ అయింది. మళ్ళీ అప్పుడు ఒక 30 మంది అలా ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీలో. అలాగే 2000 సంవత్సరానికి వచ్చేసరికి ఆ ఒక ఫ్యామిలీ అనేది గడవడానికి 10,000 ఖర్చు అయ్యేది నెలసరి. మరి అప్పుడు కొంత 10 నుంచి ఒక 20 మంది ఉండేవాళ్ళు. ఈ 2020కి వచ్చేసరికి ఇప్పుడు అందరూ సింగిల్ ఫ్యామిలీసే ఉన్నాయి. కానీ ఇప్పుడు ₹1,00,000 ఇల్లు గడవడానికి ₹1,00,000 ఒక హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో ఒక మంచి పిల్లలకు స్టడీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మంత్లీ 1,00,000 కావాల్సిందే. మరి ఇది ఎలా ఉంటే 2040కి కాస్త ఎలా అవుతుంది, ఎంత పెరగనుంది అంటే 10 రెట్లు సేమ్. అంటే 10 లక్షలు సంపాదించాలంటే మన దగ్గర ప్లాన్ ఉండాలి కదండి, అవునా కదా? మరి 10 లక్షలు సంపాదించాలంటే ప్రతి ఒక్కరు మనం గెస్ చేసుకోవచ్చు. మనము 2020లో మనకి ఎంత సాలరీ ఉంది, అది 10 రెట్లు పెరుగుతుందా అని మనం గెస్ చేసుకోవచ్చు. సిచ్యువేషన్ చూస్తే 100% లేదని చెప్పుకోవాలి. ఏంటి అంటే మనం అందరం ఉన్నది అన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఒక రైతులు అవ్వచ్చు, ఒక ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు. ఇందులో అంత ఇన్కమ్ అనేది మనకు క్రియేట్ అవ్వదు. కాబట్టి వన్ అండ్ ఓన్లీ వే ఏంటి అంటే ఎంటర్ప్రినర్షిప్ మాత్రమే. ఇది బెస్ట్ కెరియర్ చాయిస్ అనమాట. ఇక్కడ ఎందుకు అందరూ దీన్నే కోరుకుంటూ ఉంటారంటే ఇక్కడ ఏంటి అంటే ఓన్ బాస్ వీళ్ళే ఉంటారు, వీళ్ళే యజమాని అనమాట. ఇక్కడ వండర్ఫుల్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చు, ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ అని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకటి తెలుసా మీ అందరికీ కూడా, ఏంటి అంటే ఒక సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఒక రాజకీయంగా ఉన్న వాళ్ళు
సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. అలాగే హీరో హీరోయిన్స్ కూడా సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకోరి గురించి అయినా మాట్లాడుకోవాలంటే ఎవరైనా సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లర్స్ మాత్రమే, ఒక ఎంటర్ప్రినర్షిప్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తారు అనమాట. కాబట్టి ఎంటర్ప్రినర్షిప్ ఇస్ ది బెస్ట్ వే అనమాట. ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఒక ఫ్లెక్సిబుల్ షెడ్యూల్లో మనం చేసుకోవచ్చు అనమాట. గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తుంది. ఏమంటున్నారు, మన ఒక ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారు, మోడీ గారు ఏమంటున్నారంటే నేషన్ ఫస్ట్, ఎంటర్ప్రీనర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్ అనమాట. అక్కడ ఒక సంపద సృష్టికర్తలు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళు మాత్రం ఎంటర్ప్రీనర్స్ మాత్రం. ఎందుకంటే వీళ్ళు మోర్ ఎంటర్ప్రీనర్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ట్యాక్సెస్ పే అవుతాయి. కాబట్టి గవర్నమెంట్ నడిచేది మొత్తం కూడా దీనివల్లనే మాత్రమే. కాబట్టి వీళ్ళే వెల్త్ క్రియేటర్స్ అని అంటున్నారు. అంటే దీనికే పెద్దపీట వేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఏం కావాలంటే ఎంటర్ప్రీనర్ అంటే అమ్మో ఓన్ స్టార్టప్ అంటే ఏంది, చాలా కష్టమైన పని, ఓన్ క్రియేటివిటీ ఉండాలి అని చెప్పి మనకు కొంత పెద్ద అబ్బో మనం అంత దూరం ఆలోచించలేకపోతాం అనమాట. మరి ఏం కావాలి ఎంటర్ప్రీనర్స్కి, ఏం కావాలి అంటే క్యాపిటల్, పెట్టుబడి కావాలి, ఒక క్రియేటివ్ ఐడియా కావాలన్నమాట. ఒక క్రియేటివ్ ఐడియా ఉందనుకోండి, నథింగ్ అనమాట క్యాపిటల్ అనేది. ఎంతోమంది ముందుకు వస్తూ ఉంటారు పెట్టుబడి పెట్టడానికి స్లీపింగ్ పార్ట్నర్గా. కాబట్టి 21st సెంచరీ బిజినెస్ స్టైల్ ఎలా ఉందో మనం ఫస్ట్ గమనించాలి. ఒక 21st బిజినెస్ స్టైల్ అంటే సెంచరీలో ఏమేమి బిజినెస్లు రన్ అవుతున్నాయి అని చెప్పి మనము చూస్తూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక కొన్ని డికేడ్స్ నుంచి చూస్తే మనకి ఏమవుతుందంటే అప్పుడు ఏంటి అంటే ఒక వస్తు మార్పిడి మాత్రమే జరిగేది. తర్వాత ఏంటి అంటే ఒక కిరాణా సామాన్కి సంబంధించి సపరేట్ కొంత క్యాష్ ఇవ్వడం అలా వెళ్ళింది. తర్వాత హోల్సేల్ అన్నీ ఒక దగ్గర దొరకడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసింది. ఇప్పుడు అన్నీ కూడా ఇంటికే రావడం జరుగుతుంది, జస్ట్ అంతే ఫోన్ చేస్తే. అంటే చూడండి ఇవన్నీ కూడా వ్యాపార సరళి అనేది అంటే మారుతూ ఉందన్నమాట. మారుతున్న దగ్గరగా మనం మారుతూ ఏమవుతుందంటే ది బెస్ట్గా ఉండగలుగుతాం అనమాట. అయితే ఎప్పుడైనా సరే ఆగిపోని వ్యాపారం చేస్తే 100% మనం సక్సెస్ అవుతాం అనమాట. అంటే 21st సెంచరీ బిజినెస్ స్టైల్ అంతా ఎలా ఉంది అంటే జస్ట్ ఐడియాతోటి అంతే కోటాను కోట్లు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే జొమాటో, అక్కడ వాళ్ళకి హోటల్స్ లేవు కానీ నచ్చిన ఫుడ్ని నచ్చిన హోటల్ నుంచి కస్టమర్కి చేరవేస్తున్నారు. చూడండి గ్రేట్ ఐడియా. అంటే ఈ యొక్క గ్రేట్ ఐడియా ఉన్న కంపెనీస్ మనం చూడొచ్చు. కరోనా టైంలో కోటాను కోట్లు పెట్టిన ఒక కంపెనీలు వాళ్ళు కూడా ఎర్న్ చేయలేనివి కోటాను కోట్లు లాభాల్లో ఉన్నాయని చెప్పినవి ఈ కంపెనీస్ మాత్రమే అంట. జొమాటో, ఓలా, ఓయో ఇవన్నీ కూడా అనమాట. ఓలా దగ్గర ఏముందండి, కార్లు లేవు, ఒక బైక్స్ లేవు, ఏమీ లేవు, ఆటోస్ లేవు, ఇవన్నీ ఏమీ లేకున్నా కానీ ఆ కస్టమర్ అవసరానికి అక్కడ ఎక్కడైతే ప్లేస్ తీసుకెళ్లాలో అతనికి నచ్చిన ఏమైనా వెహికల్ ఉందో, కారా, ఆటోనా, ఒక బండ, అది పంపించడం ద్వారా దాని మీద వచ్చే కమిషన్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. అంటే చూడండి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు కోటాను రూపాయలు సంపాదిస్తున్నారు. అలాగే ఓయోకి రూమ్స్ ఏం లేవు కానీ ఎక్కడ ఏరియాలో కావాలంటే అక్కడ రూమ్ అనేది వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఆ వ్యూ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా అనమాట. చూడండి ఇలాంటి ఒక 21st సెంచరీ బిజినెస్ స్టైల్ మొత్తం కూడా చిన్న యాప్ రూపంలో ఉంటాయి. మీరు చూడొచ్చు ఎక్కడైనా ఉన్నాయండి. ఒక జొమాటో ఆఫీసెస్ కానీ, ఓలా ఆఫీస్ కానీ ఏవీ లేవు, చిన్న యాప్ కోటాను క్రియేట్ చేస్తుందన్నమాట. ఇలాంటి బిజినెస్లు మాత్రమే ఈరోజు 21st సెంచరీ బిజినెస్లో కోటాను కోట్లు ఎర్న్ చేస్తూ ఉంటాయి అనమాట. మరి ఇలాంటి గ్రేట్ ఐడియా మాకు లేదు మేడం, అసలు అమ్మో అందరు కాపీ కొట్టేశారు, అన్నీ వచ్చేసాయి ఆల్రెడీ, ఇంకేమైనా ఏమీ మాకు థాట్లో రావట్లేదు అంటే మీకు దగ్గర ఒక ఐడియా లేకపోతే మా దగ్గర ది బెస్ట్ గ్రేట్ ఐడియా మేము ఆఫర్ చేస్తున్నాము. ఏంటి అంటే 21st సెంచరీ బిజినెస్ స్టైల్ అనమాట. ఇది ఏంటి అంటే బయట ఏంటి అంటే 1+1+1 = ఏంటంటే 3 అనమాట. కానీ ఇక్కడ సినర్జీ ఉంది. 1+1+1 = ఏంటంటే 111 అనమాట. ఏంటి 111? ఫస్ట్ 1 గురించి మాట్లాడుకుందాం. హెల్త్ అండ్ వెల్నెస్ గురించి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఒక హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఏంటి అంటే శ్రీ ప్రతాప్ రావు జగదేవ్ గారు అంటున్నారు ఏంటి అంటే హర్ఘర్ ఆయుర్ యోగ్ అనమాట. ప్రతి ఇంటికి ఆయుర్వేదాన్ని, యోగాన్ని పరిచయం చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు వచ్చి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలాంటి హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ మనది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు మీరు, డొనాల్డ్ ట్రంప్ గారు యునైటెడ్ స్టేట్స్కి తను అధ్యక్షుడు అవడానికి కారణం ఏంటి? అసలు డైరెక్ట్ సెల్లర్ తను. అసలు
డైరెక్ట్ సెల్లర్ అంత పవర్ అనమాట. ఒక అధ్యక్షుని చేసే అంత పవర్ ఉంది. అలాగే తను జీరో అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావని అడిగితే ఏమంటాడంటే నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పెట్టుకుంటానంట. అంటే మనం ప్రతి ఒక్కరు ఓన్ శక్తితో ఎదగాలి అంటే వన్ అండ్ ఓన్లీ వే డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే అనమాట. ఇదే ఈరోజు గవర్నమెంట్ అంటే అమెరికా ఈరోజు డెవలప్ అవ్వాలి అంటే 100% డైరెక్ట్ సెల్లింగే కారణం అనమాట. ప్రతి ఒక్క కరెంట్ కానీ వాటర్ కానీ ప్రతి ఒక్కటి దాని ద్వారానే వస్తుందన్నమాట ఆ కంపెనీ డెవలప్ అవ్వాలంటే. ఇదే అనమాట ఫ్యూచర్ బిజినెస్ మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగే, అంటే రిఫరల్ బిజినెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటర్నెట్. దీని గురించి మైక్రోసాఫ్ట్ అధినేత గారు బిల్ గేట్స్ గారు ఏమంటున్నారంటే మీ యొక్క బిజినెస్ గనక మీకు ఆన్లైన్లో ఒక ఇంటర్నెట్లో కనుక లేకపోతే మీరు బిజినెస్లో లేనట్టే. మనం చూసాము ఆల్రెడీ ఒక కరోనా టైంలో అన్నీ మనం డైలీ మన ఫిజికల్గా వెళ్ళే బిజినెస్లకి జీరో ఇన్కమ్, కానీ సర్వైవల్ అవ్వడానికి అమౌంట్ కావాలి కదండి. చాలా ఇబ్బందులు పడవలసిన అవసరం వచ్చింది. అయితే కానీ కొన్ని ఒక ఫ్యామిలీస్ మాత్రం గెటన్ అయ్యాయి, ఏ ఇబ్బంది లేకుండా గడిపాయి. ఏ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చేసే వాళ్ళకి, కాబట్టి వాళ్ళు సర్వైవల్ అవ్వడానికి ఈ యొక్క ఇన్కమ్ వాళ్ళకు సహాయపడింది. చూడండి, ఇలాంటి ఒకటి ఏదైనా రావడం జరిగితే కనుక మన ఒక బిజినెస్ కనుక ఇంటర్నెట్లో లేకపోతే మన బిజినెస్లో లేనట్టే అని చెప్తున్నారు అన్నమాట. ఈ మూడింటికి సంబంధించిన ఒక బిజినెస్ అనేది ఉంటే ఖచ్చితంగా 21st సెంచరీలో 100% మనం సక్సెస్ అవ్వచ్చు అనమాట. అలాంటి ఒక 21st సెంచరీ బిజినెస్ స్టైలే ఈ సినర్జీ బిజినెస్ మనకు ఇండస్ట్రీ అనమాట. ఫస్ట్ వన్ ఏంటి అంటే హెల్త్ అండ్ వెల్నెస్, ఆరోగ్యము మరియు ఆరోగ్యం యొక్క సంరక్షణ అనమాట. అది మనకు దానికి సంబంధించి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అంటే దగ్గర వాళ్ళ నుంచి దగ్గర వాళ్ళ వెళ్ళే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ అని చెప్పంగా అలాంటివి వెళ్ళే వ్యాపారం మన యొక్క ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ అనమాట. మీరు చూడొచ్చు ఇప్పుడు ఎన్నో వివిధ ఏరియాల నుంచి, ఇప్పుడు 2 స్టేట్స్ నుంచి మనం ఇక్కడ అందరం అటెండ్ అయ్యాం ఇంటర్నెట్తో అనుసంధానం అయ్యి, అవునా కదా. ఈ ఒక బిజినెస్ మొత్తం వర్చువల్ అనమాట మన బిజినెస్ అంతా కూడా. ఇలా త్రిబుల్ 1 ఇదనమాట సినర్జీ. మరి ఇక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఇవన్నీ ఏమీ అవసరం లేదు, జస్ట్ ఫాలో ఇట్ అనమాట. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు అంటే మన కంపెనీ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ కంపెనీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఓన్ కంపెనీ అని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఉంది, ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ ఉంది మన చేతిలో. మరి కంపెనీ గురించి మనం మాట్లాడుకుందాం. కంపెనీకి ఓన్ బిల్డింగ్ ఉందండి, బెంగళూరులో ఓన్ బిల్డింగ్ ఉంది, నందిదుర్గ రోడ్లో ఉంది ఓన్ బిల్డింగ్ అనేది. ఇక్కడ చూడండి, అవర్ కమిట్మెంట్ ఈజ్ పర్మనెంట్. ఏదైతే తను ఫస్ట్ చెప్పారో అంటే ప్రతి ఒక్క మనమే డిస్ట్రిబ్యూటర్స్, మనమే ఓనర్స్, ఏదైతే చెప్పారో అదే నిలబెట్టుకుంటున్న కంపెనీ అనమాట. మరి ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే మన బయోటిక్ జపాన్లో ఫార్ములేట్ అవుతున్నాయి అన్నమాట. 21st సెంచరీ బిజినెస్ స్టైల్ అంటే అడ్వాన్స్లో ఉండాలి, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న జపాన్లో మన యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫార్ములేట్ అవుతున్నాయి. ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వబడింది. అలాగే ఏ కంపెనీ అయినా సరే నిలబడి ఉండాలి అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలండి. అలాంటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి మనకు R&D కనబడుతుంది కదండి. R&D అనేది నీల్మంగల్లో ఉంది. మన యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే 5,50,000 యూనిట్స్ పర్ మంత్ కెపాసిటీ అంటే ఉత్పత్తి చేసే ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న కంపెనీ అనమాట మనది. మన ప్రొడక్ట్స్కి మరి సర్టిఫికేషన్స్ అవ్వచ్చు, ఇంటిగ్రేషన్ ఏముంది అంటే కనుక మన ఒక ప్రొడక్ట్స్కి సంబంధించి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ అనమాట. అంటే ప్రీమియం అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ అనమాట. భారతదేశానికి సంబంధించి అంటే డొమెస్టిక్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ ఉంటుంది, కానీ కింద రెడ్ లేబుల్ ఉంది కదండి, అది ఇంటర్నేషనల్ అన్నమాట. 100% న్యాచురల్ అని చెప్పి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన సర్టిఫికేట్ ఉందన్నమాట. ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమైతే కలుపుతారో అవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పి సర్టిఫికేట్ వచ్చేసి కోషర్ సర్టిఫికేట్. మనకు R&Dకి వచ్చేసి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని చెప్పి మనకి రావడం జరిగింది. అలాగే మన ఇది ఒక ఇండస్ట్రియల్ కదండి, ఇది ఒక పరిశ్రమ కాబట్టి భారత పరిశ్రమ శాఖలో మనకు ఒక మెంబర్షిప్ ఉంది అన్నమాట. CIIలో మెంబర్షిప్ ఉంది. అలాగే మన టెక్నాలజీ మనం వాడే టెక్నాలజీ మొత్తం కూడా వర్చువల్ మొత్తం ఆఫీస్ మొత్తం కూడా SAP అనమాట. SAP ఇంటిగ్రేటెడ్ మనది. అంటే ఒక థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. మనము ఎవరైనా అడగొచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ అడిగితే దీని గురించి గొప్పతనం అనేది మీకు అర్థమైపోతుంది. అంటే కోటాను కోట్ల వ్యాపారం చేసే కంపెనీలు మాత్రమే దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాంటి ఒక SAPని మనం వాడుతూ ఉన్నాం. మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఏమి రావడం జరిగింది సర్టిఫికేషన్ మనం ఇక్కడ చూద్దాం. అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్. మరి
ట్యాక్స్ ప్లేయర్ అనమాట. 100% ట్యాక్స్ ప్లేయర్, 100% జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ అని చెప్పి కంపెనీ అనేది మనకి అవార్డు అనేది రావడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి, నేషన్ ట్యాక్స్ మార్కెట్ నుంచి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి మనకి ఇది రావడం జరిగింది. ఇండస్ వివా అనేది 100% ట్యాక్స్ ప్లేయర్ అని మనకి రావడం జరిగింది. మన కంపెనీ 2014 స్టార్ట్ అయింది, కానీ 2017లో జిఎస్టీ వచ్చింది. అయినా కానీ 1 NP కూడా రేటు కానీ మన కంపెనీ పెంచబడలేదు. ఎందుకు? కారణం ఏంటి అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. దీనికి ఒకసారి మనం పాటిద్దాం. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేషన్స్. అంటే ఈ ప్రొడక్ట్స్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి కదండి. ఎవరు చెప్తారు బెస్ట్ అని చెప్పి అంటే కన్జ్యూమర్స్ అనమాట. కన్జ్యూమర్స్ 100% బెస్ట్ కన్జ్యూమర్ పాలసీ అనేది మన ఒక ప్రొడక్ట్స్కి రావడం జరిగిందనమాట. అలాగే గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక నుంచి మనకు సీతారామయ్య గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు అనేది రావడం జరిగింది. ఏంటండి ఎక్స్పోర్ట్ అని అంటే మన యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా R&D ఏంటి అంటే ఆయుర్వేద మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్ పండించి దాని నుంచి తీసి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అనమాట మనది. కాబట్టి దానికి మనకి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. మరి వెల్నెస్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి అంటే ఒక నేచర్ నుంచి డిజైన్ చేయబడింది. ఆయుర్వేదం పురాతనమైంది. ఆయుష్ని పెంచే ఒక వేదం మన యొక్క ఆయుర్వేదం. అలాంటి ఒక ఆయుర్వేదాన్ని జపనీస్ టెక్నాలజీ జోడించి టేస్టీ రూపంలో, వెల్నెస్ ప్రొడక్ట్స్ రూపంలో, న్యూట్రాసిటికల్ రూపంలో డిజైన్ చేయబడింది మన యొక్క ప్రొడక్ట్స్. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎందుకు వెల్నెస్ అవసరము, ఎందుకు ఈరోజు అంతగా ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనేది మనం చూద్దాం. ఇక్కడ 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 మనం దానికంటే ముందు ఏంటి అంటే అసలు లైఫ్ స్టైల్ అనేది ఎలా చేంజ్ అయ్యింది, ఆ రోజులలో ఎలా ఉండేది, డికేడ్స్ ముందు ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది మన ఆరోగ్యం అనేది చూద్దాము. అప్పుడు తాతయ్య అయితే ఒక 2 తరాలు చూసేది. ఈరోజు అయితే మన పిల్లలు మన పెళ్లి ముందుకే చనిపోవడం జరుగుతుంది. ఈరోజు లైఫ్ స్టైల్ అనేది, ఆ రోజు సూర్యోదయమే వెళ్తురు, నైట్ సూర్యోదయం ముందే భోజనం ముగించే వాళ్ళు అనమాట. అదే ఉండేది. ఈరోజు ఈ యొక్క కాంతిలో మనం అన్ని కూడా అంటే టైం టు టైం ఫుడ్ అనేది తీసుకుపోవడం కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు అనేది రావడం జరుగుతుంది. అప్పుడు అంతా ఫుడ్ అంతా నేచర్ ఫుడ్, ఇదంతా కూడా పురుగు మందులు కొట్టని ఒక ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండేవాళ్ళము. పిల్లలు అంటే ఆరు బయట మాత్రమే ఆడుకునే వాళ్ళ, ఉయ్యాలు అంతా అవి ఒక తాడు వాటితోటే వాళ్ళ ఒక మొత్తం ఆట పాటలు అన్నీ కూడా ఆరు బయటనే జరిగేది. మరి ఆ రోజు వాళ్ళు జీవించిన జీవన విధానం అనేది ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండేటట్టు చేసింది. తక్కువ రోజులు ఒక 2-3 రోజులు సుస్థయి చనిపోయేటట్టు చేసింది అనమాట. అంటే ఆ రోజు జననం ఇంట్లోనే ఉండేది, మరణం ఇంట్లోనే ఉండేది. ఆ రోజు ఏ జబ్బులు ఉండేది కాదు. మరి ఈరోజు లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. ఎప్పుడంటే అప్పుడు లైట్ వేసుకోవచ్చు, లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఎప్పుడైతే పడుకోవచ్చు, అప్పుడైతే ఏదైనా ఇంకంతా మన చేతిలోకి వచ్చేసింది లైఫ్ అంతా కూడా. మనము ఒకరిద్దరే పిల్లలకి అంటున్నాం, అల్లారు ముద్దుగా పెంచుతున్నాం, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తున్నాం, జంక్ ఫుడ్ ఇవన్నీ ఇస్తున్నాం. మనం ఏం చేయాలి అంటే జాబ్, టైం టు టైం జాబ్. ఆ స్ట్రెస్ లైఫ్ అయిపోయింది. టైం టు టైం మెడిసిన్ వచ్చేసింది ఆ స్ట్రెస్ లైఫ్కి. అది కాస్త మనకి ఎక్కడ తీసుకొచ్చి వదిలేసింది అంటే హాస్పిటల్లో మరణించాల్సిన పరిస్థితి మనకి రావడం జరిగింది. అలా మరి ఎప్పుడు మరణిస్తున్నాము అంటే ఎన్నో అనారోగ్య సమస్యలతో సఫర్ అవుతూ 60 to 70 ఇయర్స్లోనే మనం ఎన్నో రకాల జబ్బుల బారిన పడి మనం మరణించడం జరుగుతుంది. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎక్కడ తీసుకెళ్ళింది? తక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించే కాలానికి ఎక్కువ రోజులు సఫర్ అయ్యే ఒక జీవితానికి మనం తెచ్చిపెట్టడం జరిగిందనమాట. మరి ఆ రోజు ఏమీ లేవా మేడం ప్రాబ్లమ్స్ అంటే ఉన్నాయి. ఆ రోజు ప్రాబ్లమ్స్ ఏంటంటే శరీరానికి రావడం జరిగింది. ఈ రోజు ప్రాబ్లమ్స్ ఏంటంటే లోపల అవయవాలు పనిచేయకపోవడం వల్ల రావడం జరిగిందనమాట. అప్పుడు శరీరానికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమన్నారంటే డిసీజ్ అన్నారనమాట. రోగం అనేది వచ్చి వెళ్ళిపోతుంది. డిజార్డర్ అనేది దీర్ఘకాలిక వ్యాధి అనేది మనం వెన్నంటూ ఉంటుంది, మనం తీసుకెళ్ళిపోతుంది అంతే. మరి అప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? మలేరియా అని, ఊఫింగ్ కఫ్ అని, ప్లేగ్ అని ఇలాంటివి వచ్చేది. దోమలు ఈగల వల్ల వచ్చేది, వాటంతట అవే వెళ్ళిపోయేది. ఇప్పుడు గుండెకు ఒక ప్రాబ్లం, ఊపిరితిత్తులకు ఒక ప్రాబ్లం, కిడ్నీలకు ఒక ప్రాబ్లం, గర్భాశయానికి ఒక ప్రాబ్లం, ఇట్లా మెదడుకు ఒక ప్రాబ్లం, ఏది బోన్స్కి ఒక ప్రాబ్లం, ఇవన్నీ కార్డియోవాస్కులర్ అని, పల్మనాలజీ ప్రాబ్లమ్స్ అని, న్యూరాలజీ ప్రాబ్లమ్స్ అని, ఆర్థరైటిస్ అని, ఒబిసిటీ అని, ఆస్మా అని, స్ట్రోక్స్ అని, ఇవన్నీ కూడా మనం అంటే మనం జీవించే జీవన విధానం చేంజెస్ వల్ల మనకి ఇవి రావడం జరిగింది. అసలు మన శరీరము ఏం కోరుకుంటుంది, ఏమి ఇస్తున్నాం? మనం తినే ఫుడ్డే మనకు మెడిసిన్ అవ్వాలి, కానీ మనం తినే ఫుడ్డే ఈరోజు స్లో పాయిజన్గా పనిచేస్తుంది అనమాట. ఎక్కడ జరుగుతుంది రాంగ్ అంటే మన ఫుడ్ దగ్గరనే జరుగుతుంది అనమాట. మన శరీరం
శరీరానికి ఏవైతే కావాలో విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫైబర్, హెర్బ్స్, వాటర్ ఇవి తీసుకుంటే లైఫ్ అనేది ఇంత ఆనందంగా ఉంటుంది. ఇంత ఆనందమైన జీవితం అనేది ఉంటుంది. కానీ మనకి శరీరానికి అనవసరమైన అన్ని ఓవర్ సాల్ట్ అని, కెఫిన్ అని, ఇవన్నీ పెస్టిసైడ్ ఫుడ్ అని, రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అని, మీట్ ప్రొడక్ట్స్ అని ఇవన్నీ తీసుకుంటే ఇలాంటి స్ట్రెస్ లైఫ్ని మనం జీవిస్తాం అనమాట తక్కువ ఏజ్లోనే. మరి ఏంటి మేడం ఇవంతా ఇప్పుడు కామన్ కదా అంటే దీనికి ఒక మార్గం ఉంది. ప్రివెన్షన్ ఒకటే మార్గం అనమాట. ముందు జాగ్రత్త మాత్రమే అస్త్రం ఇక్కడ. మరి ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితకాలం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనం పెట్టుబడి పెట్టుకున్నట్టయితే, ఆరోగ్యం పైన పెట్టుబడి పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్లో అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్లో మనం సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మరి అలాంటి ఒక సఫరింగ్ లైఫ్ వెళ్లకుండా ఉండాలి అంటే ఒక వెల్నెస్ ప్రొడక్ట్స్ని పరిచయం చేస్తుంది మా ఒక ఇండస్ట్రీగా. ఇక్కడ చూడండి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఇది ఐపల్స్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్. ఇది ఏంటి అంటే అసాయ్ ఫ్రూట్ అండ్ బెర్రీస్ ఒక కాన్సన్ట్రేట్ అనమాట. ఫంక్షనల్ ఫుడ్ అనమాట. ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్ అంటే ఎక్కువ మొత్తంలో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఒక సప్లిమెంట్. మరి ఎలా అసలు దూరం అయిపోయింది మన ఆరోగ్యం, కాస్త అనారోగ్యానికి వెళ్తుంది, సఫరింగ్కి వెళ్ళిపోతుంది. మరి ఈరోజు డ్రీమ్ లైఫ్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనం డ్రీమ్ లైఫ్ని 100% సక్సెస్ఫుల్గా గడపాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఎవ్రీడే ఈరోజు మన శరీరానికి చేసే డ్యామేజ్ అంటే గాలి వల్ల, ఫుడ్ వల్ల, రేడియేషన్ వల్ల, స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతుంది, మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. మరి ఈరోజు ఏవి రాకుండా 100% బాగుండాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే 3.5 కేజీలు రంగురంగుల పండ్లు, ఎలాంటి పురుగు మందులు కొట్టని కనుక తీసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఈ రోజు కూడా గడపచ్చు అని చెప్తున్నారు. మరి గడపగలమా? అంటే ఆ 3.5 కేజీలు దొరుకుతాయా? తినగలుగుతామా? అరిగించుకోగలుగుతామా అంటే లేదనే చెప్పాలి కదండి. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఒక ఫ్రూట్ని మీకు పరిచయం చేస్తుంది ఈ యొక్క అసాయ్ బెర్రీని. మరి ఈ అసాయ్ బెర్రీ అనేది ఎక్కడ దొరుకుతుంది, ఎందుకు ఇది మనం తెలుసుకుంటున్నాం ఈరోజు అంటే ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచే ఒక ఫ్రూట్ అనమాట. ఇది సౌత్ అమెరికాలో లభ్యమవుతుంది, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో. దీని యొక్క ఎక్కడ మనం కొలమానం చూడాలి అంటే ఒక పుచ్చపండుతో కనుక పోలిస్తే 1027 పుచ్చపండుతో సమానం అనమాట. చూడండి చిన్నగానే ఉంది, అంటే దాని యొక్క ప్రయోజనాలు మెండుగా ఉంటాయి, అంత ఉండడం జరుగుతుంది అనమాట. మరి నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం ఈరోజు లక్షల కోట్ల కణ నిర్మితం మన శరీరం అనేది. మన ఒక శరీరంలో ఉన్న కణాలు, ప్రతి ఒక్క కణము ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి శోషణ, పోషణ, చికిత్స అందించేవి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రమే. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచుతుంది అనమాట. అలాంటి ఒక పుష్కలంగా పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇక్కడ దీంట్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచుతుంది, గుండెకు చాలా మంచిది. ఇది అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు, నాసా వాళ్ళు స్పేస్ డ్రింక్ వాడడం జరుగుతుంది. మరి అలాంటి ఒక వండర్ఫుల్ ఒక ఫ్రూట్ని మన కంపెనీ ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇందులో ప్రపంచంలోనే రేరెస్ట్ ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేట్ అనమాట. దీంతో పాటు బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ, అసాయ్ బెర్రీ, మన యొక్క ఇండియన్ ఫ్రూట్స్, ఇంకా 15 రకాల ఫ్రూట్స్ యొక్క కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్. ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 30 ml, నైట్ 30 ml తీసుకోవడం వల్ల మనం 3.5 కేజీలు తీసుకుంటే ఎంతైతే పోషకాలు అంతే మన శరీరానికి అన్ని పోషకాలు ఓన్లీ 60 mlలోనే అందడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఐపల్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇది ఆయుష్ ప్రీమియం ప్రొడక్ట్ అండి. ఇది గాజు సీసాలో రావడం జరుగుతుంది. 1 లీటర్ బాటిల్లో మనకు లభ్యమవుతుంది అనమాట. దీనికి పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐ కేర్, మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం డిజైన్ చేయడం జరిగింది. మేడం ఒకసారి మేడంకి మనం థ్యాంక్స్ చెప్దాం, కొద్దిగా రిలాక్స్ ఇద్దాం మేడంకి. అందరూ ఫ్రీగా ఉన్నారా? గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరికి, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మేడం చాలాసేపటి నుంచి అలా చెప్తూనే ఉంది, కనీసం మీరు రియాక్షన్స్ తోటి ఓకే వింటున్నట్టు జస్ట్ రియాక్షన్స్ తోటి. మేడం వాటర్ తీసుకోండి. మహిళా దినోత్సవం రోజు మహిళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, రైట్? మనకి ఇటీవల కంపెనీ రిలీజ్, ఈ లోపల మనం కంపెనీ రిలీజ్ చేసిన ఒక వండర్ఫుల్ వీడియో చూద్దాము. Every powerful product has a birthplace.
where nature meets science to create something సౌండ్ వస్తుందా? extraordinary, a place where science meets discipline. This is the making of trust. This is Indus Viva. అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. మనకు ఓన్ R&D కూడా ఉంది. ఓకే. సో మనం ఎక్కడి నుంచో ప్రోడక్ట్ తీసుకొచ్చి మనం థర్డ్ పర్సన్ లేము. వీఆర్ ద మెయిన్ పర్సన్. మనకు కావాల్సిన R&D. మామూలు ఫోన్స్కి ఐఫోన్కి తేడా ఏంటి? దాని R&D దాని దగ్గరనే ఉంటుంది. దాని ప్రతి ఒక్కటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. ఓకే. Extraordinary, a place where science meets discipline. This is the making of trust. This is Indus Viva. Before wellness reaches millions, it passes through a world of precision. Every ingredient examined, every parameter measured, machines moving with relentless precision. Thousands of products created every hour. Accuracy, discipline, perfection. From nature's finest ingredients to world-class wellness solutions, built on precision, driven by passion, trusted by millions. ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ప్రీమియం ప్రోడక్ట్ అంటే ఇంటర్నేషనల్ WHO రూల్స్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. అది ఆర్గానిక్, ఆయుర్వేదిక్, న్యాచురల్ అని అంటేనే ఆ ప్రీమియం సర్టిఫికేట్ ఆయుష్ ప్రీమియం నుంచి వస్తుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ మన హోమ్ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అది. ఓకే. देश की राष्ट्रपति एक महिला है, देश का बजट पढ़ने वाली फाइनेंस मिनिस्टर एक महिला है. డైరెక్ట్ సెల్లింగ్ మీటింగ్ లో మార్చి 8న రేఖా గుప్తా గారు చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు లైవ్ గా కూడా రేఖా గుప్తా మేడం ఢిల్లీలో చేస్తుంది ప్రోగ్రామ్. అది డైరెక్ట్ సెల్లర్గా అండ్ వెల్నెస్ కోచ్గా ప్రతి ఇంటికి చక్కటి న్యూట్రాస్యూటికల్స్ని, పోషక ఔషధాలని అందరి దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి టీమ్ మన్యం ఉమెన్ ఎగ్జిక్యూటివ్స్కి, స్టార్ థౌజండ్స్కి, 500స్కి, అవర్ కమిటెడ్ యూనిటీస్కి అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే. మీరు ఇంటి బాధ్యతలు చేపట్టి ఈరోజు స్వయం సాధికారత నీతి ఆయోగ్ భారత ఆర్థిక ప్రణాళిక సంఘం ఏం చెప్తుందంటే జీడిపిలో రాను రాను మహిళల శాతం తగ్గిపోతూ ఉంది. వాళ్ళ పార్ట్నర్షిప్ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఏకైక మార్గం డైరెక్ట్ సెల్లింగ్. అందుకనే మేము దీన్ని చాలా సీరియస్గా చేపట్టి 2016 నుంచి సీరియస్గా ముందుకు తీసుకొస్తూ చట్టాలు చేస్తూ 26కి మనకి ఎంతో అభివృద్ధి పదం వైపు అంటే ఈరోజు ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి ఒక మానిటరింగ్ అథారిటీ తీసుకొని వస్తున్నారంటే చూడండి ఇది ఎంత అవసరమో భారతదేశానికి డైరెక్ట్ సెల్లింగ్. ఓకే. అటువంటి డైరెక్ట్ సెల్లింగ్లో టాప్ మోస్ట్లో ఇంటర్నేషనల్లో టాప్ మోస్ట్లో ఉండబోయేటువంటి ఒక వరల్డ్ క్లాస్ న్యూట్రాస్యూటికల్స్ కలిగినటువంటి సంస్థ మన ఇండస్ వివా. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఇండస్ వివా గురించి ఈ విఓపి మీకు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మరొకసారి మనం లావణ్య మేడంని వెల్కమ్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్. గత 6-7 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 12 సార్లు కాకుండా సంవత్సరానికి 52 సార్లు వారానికి ఎవ్రీ వీక్ ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి పెరల్ ఎగ్జిక్యూటివ్ మన యొక్క లావణ్య మేడం. కంగ్రాచులేషన్స్ చెప్పాలి మేడం. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ ఇన్వైటింగ్ మీ. ఈరోజు మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం మన కంపెనీ డిజైన్ చేసింది ఐ కేర్ రూపంలో. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు. అంటే ఒక అమృత సహాయం అంటే సమానమైంది ఈ యొక్క ఐ కేర్ అనేది. మహిళలకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏవి రాకుండా ఉండడం కోసం మన కోసం డిజైన్ చేయబడింది.
మేడం పవర్ పోయినట్టు వస్తుంది. ఈ లోపల మనము విషయస్ అందరికీ చెప్పాల్సిందిగా మన యొక్క ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా మాట్లాడతారు. ఈరోజు ఆ, మన సెషన్ మనం ఒకసారి మన టీంకి సంబంధించినటువంటి లీడర్స్ కూడా ఆహ్వానించుకుందాం. వాళ్ళ ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. ప్రతిరోజు ఏంటి విఓపి చెప్పడం, సబ్జెక్ట్ చెప్పుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది కదా. ఈరోజు వాళ్ళకి వివాకి ఉన్నటువంటి కనెక్షన్ కానీ అనుబంధం కానీ మనం తెలుసుకుందాం. బోగస్ సార్ అందరికీ ఎస్ సార్. విషెస్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కలర్ఫుల్గా మీ ఫోటోస్ చూస్తుంటే కళ్ళ పండుగ ఉంది మన యొక్క వాట్సాప్ గ్రూప్ అంతా. చక్కగా ఈ ఎగ్జైటింగ్ ఎప్పటికి ఉండాలి. మనకు రోజు మహిళా దినోత్సవం చేసుకోవాలి, రోజు మహిళలకు మనకు దానికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది అసలు గ్రేట్ ఆపర్చునిటీ. అసలు ఇక్కడ మీకు ఫుల్ ఫ్రీడమ్. పోటీ పోవాలని చెప్పారంటే అసలు ఇక బయట మనకు కొన్ని ఉండవచ్చు రిస్ట్రిక్షన్స్, కానీ ఇంట్లో కూర్చొని డిజిటల్గా ఎవరితోనైనా పోటీ పడవచ్చు ప్రపంచంలో. మీరు అంత అటువంటి ఆపర్చునిటీ మన గవర్నమెంట్ కల్పించింది. ఫుల్ సపోర్ట్. ఇప్పుడు రేఖా గుప్తా గారు సార్ వీడియో ఇచ్చింది, ఫుల్ సపోర్ట్గా ఉంది మనకు. అదేవిధంగా ఇక్కడ మనకు రియల్గా సార్ మన టీం అనంలో ఎక్కువ పెద్ద పాత్ర మేడమ్సే ఉంది. అంతా ఈ మహిళా మనలదే ఉన్నది. ఇందులో ప్రోగ్రామ్స్లో ప్రజెన్సీలో ఉండేది వాళ్ళే ఉంటున్నారు. తర్వాత ప్రజెంటేషన్స్ చేయడంలో ఎక్కువ పాత్ర వాళ్ళే తీసుకుంటున్నారు. ఓకే, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళే ఉంటారు ఇలా. అది గ్రేట్. అది ఎక్కువ మంది వాళ్ళే కూడా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉమెన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు సార్. అది చాలా హ్యాపీ. అది ఎస్పెషల్లీ టీం మనంలో సార్. ఆ స్వేచ్ఛ ఇక్కడే ఉంది మనకు. అంత మంచి స్వేచ్ఛ ఇస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అట్లా ప్రోత్సహించడం దగ్గరుండి. రాజమండ్రిలో గ్రూప్ మీటింగ్ కూడా జరుగుతున్నట్టుందిగా. ఎస్ సార్, అవును సార్. ఈరోజు అక్కడ మంచి ఈవెంట్ మన కోటం సురేష్ గారు రాజమండ్రిలో క్రియేట్ చేయడం జరిగింది. వండర్ఫుల్ సార్. అది అలా స్టార్ట్ అయింది అక్కడ. ఇప్పుడు అందరు అక్కడే ఉన్నారు. మీకు ఫస్ట్ మీ తరఫున వచ్చిన లావణ్య మేడం స్టార్టింగ్ లో ఇప్పుడు ఒకసారి చెప్పండి మేడం గురించి. లావణ్య మేడం స్టార్టింగ్ లో అసలు మా దగ్గర రాలేదు సార్. వాళ్ళు నేను చాలా సార్లు వెళ్ళాను. అదే నాకు ఒక పరిచయంలో ఉన్నటువంటి సమయంలో సార్, నాకు నిజంగా చెప్పాలంటే ఒకవైపు అసలు బ్రహ్మాండమైన టీం, అసలు హుషన్పల్లి టీం. అదే మీరు ఇక్కడ రావడం, దగ్గర ఉండి ప్రజెంటేషన్ చేయడం, ప్రజెంటేషన్స్ 1-to-1 ప్రజెంటేషన్స్ ఇంట్లో కూర్చొని, అది వండర్ఫుల్ గా క్లిక్ అయిపోయింది. ఇటువైపుకి ఎలా అని చెప్పి తప్పడం మాత్రం టైము నాకు లావణ్య మేడం దగ్గర వెళ్ళడం జరిగింది. నా కూతురు, నాకు మా ఇద్దరు కూతురు అనుకుంటాను ఎప్పుడు. మా అమ్మాయి ఒక్కది కళ్యాణ్ కాదు, నాకు లావణ్య కూడా సేవ అనుకుంటాను. ఇంటికి వెళ్ళి చెప్పాను ఇట్లా ఉంటుందమ్మా, బాగుంటుంది అంటే నన్ను బాగా గౌరవిస్తుంది. నా మాట అంటే చాలా బాగా ఇస్తుంది లావణ్య. మా సీన్ అన్నాడు వద్దులని చెప్పాను ఫస్ట్, కానీ బాగుంటుంది చెప్తే మాట చెప్పి ఇచ్చినాను ప్రోడక్ట్లు. అప్పటికే మా మనవరాలు చాలా సఫర్ అవుతుంది ఆరోగ్యపరంగా. ఆస్తమా అమ్మాయి. ఏ క్షణంలో ఆమె తను హాస్పిటల్కి వెళ్ళదు తెలియదు, ఎప్పుడు సిక్కే తెలియదు. ఆ సిచ్యువేషన్ లో పల్స్ పడిన తర్వాత మంచి రిజల్ట్స్ తీసుకుంది సార్ తను ఆ టైంలో. ఎస్ సార్, అవును. అసలు చాలా మంచి రిజల్ట్. అసలు ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. తన ఎంబీబీఎస్ ఇప్పుడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సార్, సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎంబీబీఎస్ అమ్మాయి. ఆ చిన్న టైంలో దాదాపు 8 years బ్యాక్ ఇచ్చింది, 8 సంవత్సరాల క్రితం, 2017 మార్చ్ ఏప్రిల్ ఇచ్చాను. మీ పాప ఆరోగ్యము అంటే అప్పుడు సైనస్ ప్రాబ్లం చాలా హెవీగా ఉండేది, ఇప్పుడు క్యూర్ అయింది. చాలా బాగుంది. ఇప్పుడు మీరు తీసుకుంటున్నటువంటి ఇన్కమ్ మీకు ఇంట్లో ఉపయోగపడుతుందా? అంటే వాళ్ళకి ప్లస్ ఒక అండగా పిల్లల ఫీజులు ఇవన్నీ నేనే ఇస్తాను సార్. సర్వైవల్ అవ్వడానికి చాలా నేనే సపోర్ట్ అవుతున్నాను సార్. ఇప్పుడు శాంతి మేడం చూసారా, ఇప్పటి నుంచి కాదు మేడం, మీరు ఎవ్రీ వీక్ కదా, మీకు ఏమి ఇన్కమ్ ఏమన్నా ఆగడం? ఒక వారం కూడా నాకు డబ్బులు లేకుండా లేవు సార్. నేను స్టార్టింగ్ నుంచి ఇంతవరకు 1 week కూడా డబ్బులు, ప్రతి ఒక్క వీక్ డబ్బులు తీసుకున్నాను. చూడండి, సంవత్సరానికి 52 times. మేడం ఎప్పుడు కూడా అంటే ఆ పట్టుదల మొండి పట్టుదల కూడా ఫస్ట్ నుంచి అట్లాగే ఉంది. సో తను ఎంత తిరుపతికి వెళ్ళని, ఎక్కడ కారులో ఉండని, లేకుంటే ఇంకేమైనా ఇంట్లో వ్రతము ఏది ఉండని అట్లా అది. సో ఫస్ట్ ఏదైతే వాళ్ళు కొంచెం దూరం పెట్టారో, ఆ తర్వాత ఒక్కసారి ప్రొడక్ట్ గురించి అర్థమైన తర్వాత అప్పటిదాకా మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించారు కదా? గవర్నమెంట్ జాబ్ కోసము నేను ప్రయత్నించాను సార్. మెడికల్ షాప్ రన్ చేస్తూనే ఆన్లైన్ క్లాసులు విని చాలా ప్రయత్నం చేసేదాన్ని సార్. 1/2 mark 1 markలనే వెళ్ళినాయి సార్. ఒక 7
ఇయర్స్ కష్టపడ్డాను గవర్నమెంట్ జాబ్స్ కోసం. ఓకే. ఓకే. తర్వాత దీన్ని సీరియస్‌గా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ఓకే. గుడ్ మేడం. మనం అదే సేమ్ సీరియస్‌నెస్ వివాక్ కూడా చేశాను సార్. అక్కడ అక్కడనేమో మీరు ఎలా ఎప్పుడు ప్రయత్నించారు? కోచింగ్ అంటే ఎగ్జామ్స్ ఎప్పుడు పడితే అప్పుడు, కాకపోతే ఇక్కడ ఎవ్రీ వీక్ అన్నమాట ఎగ్జామ్. ఆ! ఆ సీరియస్‌నెస్ ఎవ్రీ వీక్ కలిగి ఉన్నారు. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇంకా మన సీనియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరిని పలకరిద్దాం. ఓకే. సుజాత మేడం ఒకసారి మీరు వెయిట్ ఫస్ట్ సురేష్ మీరు ఒకసారి అందరికి విషెస్ తెలియదు. సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సో మహిళ తలుచుకుంటే ఏదైనా సాధిస్తాయని చెప్పడానికి ఇక్కడ టీం మన్యంలో ఉన్న మహిళలందరినీ కూడా మనం ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. స్టార్టింగ్ లో నేను మాట్లాడలేను, చేయలేను, నా వల్ల అవుతుందా అని ఎంతో మంది ఆలోచిస్తూ స్ట్రక్ అయిన సందర్భాలు సార్. స్టార్టింగ్ లో ఇప్పుడు మైక్ లాక్కోవాల్సి వస్తుంది. మైక్ లాక్కాల్సి వస్తుంది. అలాగే సుజాత మేడం కూడా స్టార్టింగ్ లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు, మేడం మీరు మాట్లాడండి, మీకు మంచి స్కిల్ ఉంది, మీలో మంచి టాక్టివ్ స్కిల్ ఉందంటే మేడం వెంటనే లెఫ్ట్ అయిపోయారు సార్. అలాంటిది ఈ రోజు మేడమే కంప్లీట్ గా ఇనిషియేటివ్ తీసుకొని తను ఈ రోజు జిఎస్ఎం చేసే కెపాసిటీ ఉంది, థ్యాంక్ యూ మీట్లు చేస్తుంది, శోధ ప్లాన్లు చేస్తుంది, ఎంసీ చేస్తుంది, ఈవెన్ కీనోట్ స్పీకర్ కూడా వస్తుంది సార్. సో అలా ర్యాపిడ్ గా చేంజెస్ వచ్చినాయి మేడం. మంచి నెగోషియేషన్ స్కిల్స్ కూడా మేడం కౌన్సిలింగ్ చేయడం కూడా బాగుంది. ఎస్ సార్. సో ఒకసారి అసలుకి మేడంకి ఎలా పరిచయం అయిందో నీకు గుర్తుందా? యాక్చువల్ గా మేడం కి వాళ్ళ బ్రదర్ జానయ్య సార్ స్టార్టింగ్ లో చెప్పారు. ఇప్పుడు బొగా సార్ ఏదైతే చెప్పారో చెప్తే స్టార్టింగ్ లో ఎవరు తొందరగా నమ్మరు కదా సార్. అట్లాగే మేడం కూడా స్టార్టింగ్ లో నమ్మలేదు. ఇక ఇలా కాదని చెప్పి సార్ ఒక రాఖీ ఫెస్టివల్ కి వెళ్ళి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ప్రోడక్ట్. అవునా? ఇప్పటికి మేడం హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు. సో అప్పుడు మేడం ప్రోడక్ట్ తీసుకొని సాటిస్ఫై అయిన తర్వాత ఇక నేను ఇది ఎందుకు చేయొద్దని చెప్పి మేడం బలంగా నమ్మింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనుదిరగకుండా సక్సెస్ఫుల్ గా 8 లక్షల రూపాయలకు పైగా తీసుకున్నారు మీ వాళ్ళు. 8 లక్షలు. గ్రేట్. చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు మేడం గారి గురించి తెలియజేయాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి సమస్యను ఎదుర్కొన్నారు. ఆ సమస్య నుంచి ఇప్పుడు చాలా ఈజీగా బయటకు వచ్చి ఇప్పుడు ఆ ఇంటికి వాళ్ళ పిల్లలకి ఆ ప్రోడక్ట్ ని ఇవ్వడము కావచ్చు, ఆ ప్రోడక్ట్ ని సీరియస్ గా ఇప్పుడు వాళ్ళ బ్రదర్ జానయ్య గారు చెబితే లైట్ గా తీసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు రూబీ ఎగ్జిక్యూట్ అయ్యి 8 lakhs ఎగో. రూబీ అంటే 2.5 lakh, దానికంటే ఎక్కువ 8 lakhs తీసుకున్నారు. ఒక్కసారి మేడంకి శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం మీరు 2 మాటలు. సుజాత మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ ఇంత స్పెషాలిటీ, ఇంత రెస్పెక్ట్ అనేది సార్ ఎక్కడ దొరకదు సార్ వాస్తవానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా థ్యాంక్ యూ సో మచ్ అందరికి హార్ట్ఫుల్గా. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే అసలు వివో లేకపోతే అసలు ఏం చేసుకుని బ్రతకాలి అనిపిస్తుంది సార్. అట్లా అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. అంటే బోర్గా ఈ రోజున ఉండిపోద్ది కదా, లైఫ్ అంతా బోర్ అయిపోతుంది. ఎస్ సార్, ఎస్ సార్, అది ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సార్, హెల్త్ పరంగా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశానంటే ఎదుటి వ్యక్తికి అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. తర్వాత అయినా సార్ చెప్పారు కదా సార్, ఎందుకంటే చాలా ఉంటాయి బయట, మనం అన్ని నమ్మకూడదు, చాలా నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉండేది నాకు. ఎవరిని అంత గుడ్డిగా నమ్మొద్దు అన్న ఆలోచన, చివరికి అన్నయ్యని కూడా నమ్మొద్దు అన్నట్టుగా అట్లా ఉండేది. ఎందుకంటే నాకు అక్కడ నమ్మకం పక్కకు పెడితే 3,100 కనిపించేస్తాను నాకు. అమ్మో 3,100 అన్న ఉండేది. కానీ ఈ రోజున అలాంటి ప్రొడక్ట్స్ నాకు నేను తీసుకోవడం వల్ల అలాంటి 3,100 ప్రొడక్ట్స్ ని నాకు ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈజీగానే నీ ప్రొడక్ట్స్ నేను సేల్ చేయగలుగుతున్నాము అనిపిస్తుంది సార్. అంటే అంత కాన్ఫిడెంట్ అనేది పెరిగింది ఈ రోజున. ఏదైతే మీరు చాలా ఎక్కువ కాస్ట్ అని అనుకున్నారో అది ఇప్పుడు చాలా మీరు అందరికి అవసరం అని అనుకుంటున్నారా? ఎస్ సార్, 100% సార్. ఈరోజు అసలుకి అందరికి చాలా అవసరం. ఈరోజు నేను మీ కళ్ళ ముందు ఇంత హ్యాపీగా, హెల్దీగా, వెల్దీగా ఉన్నానంటే ఈ ప్రొడక్ట్స్ నేను వాడుకోవడం వండర్ఫుల్ టెస్టిమోనీ, నేను ఒక సాక్షిగా మిగలడం. దెన్ తర్వాత ఇలాంటి ప్రొడక్ట్స్ ఇది ఎందుకు అవసరం అని నాకు బాగుంది కాబట్టి అనిపించింది సార్. కాబట్టి ఇది అందరికీ ఈ ప్రొడక్ట్స్ చాలా అవసరం. ఇట్లాంటి న్యూట్రాసిటికల్స్ మెడిసిన్ అంటాం కానీ మెడిసిన్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అట్లా నేను ఫేస్ చేశాను సార్. సో ఇప్పుడు చాలా కాంప్లికేషన్స్ బయటకు వచ్చి సొరియాసిస్, ఒక ఒబేసిటీ, ఒక మెన్స్ట్రువల్, అసలు కంప్లీట్ గా 25-27 మెనోపాజ్కి వెళ్ళిపోవడం, ఇట్లా చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేసి
కానీ ఈ రోజున ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నాను. నా పిల్లలకి ఈ రోజున ఒక తల్లిగా, హెల్దీ ఉమెన్గా, ఒక హెల్దీ అమ్మగా ఉన్నానంటే మాత్రం ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ చేశారు. అప్పుడు అందుకే నేను మీరు సియాన్సర్ వాడింది ఏం ప్రోడక్ట్ అండి? ఏ ప్రోడక్ట్ వాడినప్పుడు? స్టార్టింగ్ లో అప్పుడు నేను పల్స్, గ్లో, కాఫీ 3 వాడాను సార్. నేను ఒక డేలో కనీసం 5 నుంచి 6 సార్లు టీ తాగేదాన్ని సార్ నేను. అంటే నాకు ఏమి ఫుడ్ తినబుద్ధి కాకపోయేది, ఒక టీ మాత్రమే తాగేదాన్ని సార్ నేను. అది కూడా ఈజీగా, తొందరగా, ఎందుకంటే మళ్ళీ వండుకునేంత చేతులకు పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుందని టీ ఎక్కువ దానిపైన డిపెండ్ అయ్యేదాన్ని. అట్లాంటి నుంచి ఈరోజు టీ అంటే నాకు అసలు నచ్చదు సార్. ఇప్పుడు ఓన్లీ కాఫీయే తీసుకుంటాను, ఆ కాఫీ తాగుతాను. ఆ పల్స్, గ్లో తాగిన తర్వాత నెక్స్ట్ 2021లో ఐకేఆర్ వచ్చిన తర్వాత ఇంకా అద్భుతం సార్. మళ్ళీ సైకిల్, నాకు మెన్స్ట్రువల్ సైకిల్ నుంచి నేను మళ్ళీ ఇంకా బ్యాక్ రావడం అసలుకి ఇది వండర్ఫుల్, అద్భుతం సార్ నా లైఫ్ లో మాత్రం. సో ఈ రోజు నేను చాలా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఫ్యూచర్ ని చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అనేలానే ఉంది అని, పరిస్థితి ఘోరంగానే ఉంది పిల్లలకి అని. Yes, sir. వాళ్ళకి ఇప్పుడు ఐకేర్ తీయడం అనేది మన కంపెనీ చాలా గొప్ప వరం అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు అసలు కళ్ళ ముందే కనిపిస్తున్నారు సార్. ప్రివెన్షనల్ గా ఇక్కడ వేరే అవకాశం ఏం లేదు. మనకి ప్రివెన్షనల్ గా చాలా చాలా దీంట్లో ఉన్న కర్క్యూమిన్ కానీ, దీంట్లో ఉన్న ఔషధ గుణాలు కానీ యాంటీ శతావరి. క్యాన్సర్ సపోర్ట్ చేస్తున్నాయి సార్ మన ప్రొడక్ట్స్ అనేవి. ఖచ్చితంగా అవసరం సార్ ఐకేర్. ఐకేర్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరికి ఈజీగా, అందరికి అర్థమయ్యేలాగా, కనెక్ట్ అయ్యేలాగా కూడా మనకు సపోర్టింగ్ వీడియోస్ ఎన్నో She cares for everyone before herself. అందరి గురించి కేర్ తీసుకుంటున్నటువంటి ఆ మహిళ కోసం ఇండస్ వివో కేర్ తీసుకుంది. అదే ఐకేర్. She turns challenges into possibilities. She carries the weight of responsibilities with strength. ప్రతి అమ్మ చేతిలో ఐకేర్ అనేది మన యొక్క నినాదం. ఓకే, సో దీన్ని ఒక కేవలం పర్సనల్ బాధ్యత అనే కాకుండా ఒక సోషల్ బాధ్యతలా కూడా భావిస్తున్న వాళ్ళే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి అందరూ వివేటీస్ అందరూ, అందులో ముఖ్యంగా మహిళలు కూడా రావడం నాకు చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా పని అనుకుని చేస్తారు. అందుకనే అన్ని ఆఫీసులో, కంపెనీల్లో లేడీసే ఉండాలని కోరుకుంటారు అందరూ. సో మేడం, ఇప్పుడు మీకు అతి చిన్న ఏజ్ లో ఇద్దరు కూడా అమ్మాయిలే, వాళ్ళ గురించి, ఫ్యూచర్ గురించి ఏమైనా టెన్షన్ ఉందా? లేదు వాళ్ళ సార్, హెల్త్ గురించి? అస్సలు లేదు సార్. ఇప్పటి నుంచే మా పిల్లలకి నేను 2 days కి ఒకసారి, థ్రైస్ ఒకసారి ఐకేర్ అనే ఒక 10 ml అలా ఇస్తున్నాను సార్. నాకు అలాంటి టెన్షనే లేదు సార్. ఎందుకంటే నేను పడ్డ బాధలు అయితే నా పిల్లలు పడరు. ఆ కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది సార్. అందుకే ప్రతి అమ్మకి ఐకేర్ అంటారు కదా సార్. అందుకే ప్రతి అమ్మకి ఐకేర్ గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి అని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సార్. మనమే ఆల్రెడీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. మన పిల్లలు కూడా ఫేస్ చేయకుండా మరి ఇంకేమైనా అవకాశం ఉందా అంటే, అవును కదా మేడం, లేదు కదా మేడం, ఎస్ ఐకేర్ ఉంది అని ఇట్లా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ లో కూడా ఇట్లా చెప్పడం జరుగుతుంది సార్. మా పాప పెద్దమ్మాయి కూడా 15, తను కూడా ఐకేర్ కొంచెం తీసుకుంటుంది. తనకు అప్పుడే అర్థమైపోతుంది సిచ్యువేషన్స్ అసలు ఎలా ఉంటుంది, హెల్త్ మీద, పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద ఎలా పడుతుంది అనేది తనకు అండర్స్టాండ్ అవుతుంది. ఐకేర్ ఇంపార్టెన్స్ తనకు చాలా చాలా బాగా తెలుసు. గుడ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మెంటర్ మండం రేణుకా సార్. అది నిజంగా ఇంకొక చిన్న మాట చెప్తాను సార్, టైం తక్కువ ఉంటుంది. కానీ ఈ రోజున నేనైతే ఎమోషన్స్ ని చాలా బ్యాలెన్స్ చేసుకోలేకపోయేదాన్ని సార్. ఎందుకంటే అన్ని నాకే స్ట్రగుల్స్, అన్ని నాకే ఉన్నాయి అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5 AM సెషన్స్ లో మీ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, ఎన్ని సమస్యలు ఉన్నా జస్ట్ అవి ఇంకా సమస్యలు అది వస్తూనే ఉంటాయి, ఇంకా మనమే వాటిని మనం అధిగమించాలి అన్న కాన్ఫిడెంట్ అయితే పెరిగింది సార్. ఇది కేవలం మీ యొక్క ప్రోగ్రామ్స్ లో మాత్రం నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ హరి సార్ అండ్ పిల్లల ఎగ్జిక్యూటివ్ సురేష్మా శెట్టి సార్కి, మీ యొక్క స్పాన్సర్ జానే సార్ బ్రదర్కి నేను ఎప్పటికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తాను. ఇంకోసారి రంగా సార్ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భోగా సార్, ప్రతి ఒక్కరికి నేను లావణ్య మేడం లాగా నేను కూడా అవ్వాలని కోరుకుంటున్నాను సార్. సో మీరు నన్ను అందరూ bless చేయండి. పెరలైపోతారు. Thank you, మీరు sir. కూడా
చక్కటి లీడర్షిప్ చేయగలుగుతారు. మేడం లాగా. థ్యాంక్ యూ సార్, ఆల్ థ్యాంక్ ది యూ సో మచ్ సార్. అండ్ అశోక్, మీది మీ మీ టీంలో చక్కటి పాత్ర పోషిస్తున్నటువంటి శాంతి మేడం కావచ్చు, వాళ్ళ టీం. ఓకే, అందరి టీం గురించి ఇంకొకసారి మళ్ళీ నేను ఇప్పుడు మాట్లాడతాను. ప్రతి ఒక్కరిని నేను కూడా టచ్ చేస్తాను. రైట్ అశోక్. గుడ్ ఈవినింగ్ సార్. ఎవ్రీవన్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. పేరు పేరున ప్రతి ఒక్క లేడీకి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. వండర్ఫుల్ అండి. ఈ ఉమెన్స్ డే అనేది జరుపుకోవడం, అది గుర్తించడం, వాళ్ళ గుర్తింపుని గుర్తించి ఒక డే పెట్టడం వండర్ఫుల్. అది మనం ఇది సెలబ్రేషన్ చేసుకోవడం మనకు కూడా ఒక ఆనందకరంగా ఉంది. ఎందుకంటే అసలు మెయిన్ ఉమెన్స్ తోనే మన జీవనం స్టార్ట్ అయింది కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కూడా ఎక్కువ శాతం ఉమెన్సే ఉన్నారు చూసుకున్నట్టయితే. ఇందాక సార్ వేసినట్టు వీడియోలో ప్రతి దాంట్లో లేడీసే ముందు పాత్రలు వహిస్తున్నారు. అందులో మన ఇండస్ట్రీ వాళ్ళు కూడా ముఖ్య పాత్ర లేడీసే ఉన్నారు. వండర్ఫుల్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. నా యొక్క టీంలో నా యొక్క టీంలో కూడా ఎక్కువ ఉమెన్సే ఉన్నారండి. నిజం చూడాలంటే చూసుకుంటే అందులో సూత్రధారి నేను శాంతి గారు అంటే నాకు మా ఫ్యామిలీ నుంచి మా మదర్ మా ఫాదర్ నుంచి నాకు ఒక సిస్టర్ ఉంటే నాకు ఇండస్ట్రీ చాలా మంది సిస్టర్ని ఇచ్చింది. అందులో పెద్ద సిస్టర్ వచ్చేసి శాంతి గారు. వండర్ఫుల్. తను బూస్టింగ్ అనేది నాకు చాలా హ్యాపీ. ఏంటంటే నాకు ఎప్పటికప్పుడు పాజిటివ్ గా మాట్లాడడం కానీ టీం గురించి వాళ్ళకి సార్ ఇది కావాలి అది కావాలని మొండి పట్టుబట్టి మరి నాకు దగ్గరుండి చేపించుకుంటారు. థ్యాంక్ యూ మిట్స్ కానివ్వండి, ప్రెజెంటేషన్స్ కానివ్వండి, సార్ నాకు ఇది కావాలి, మీరు టైం ఇస్తారా ఏంటి, నాకు అసలు ఇంకా నా పీకల మీద కూర్చున్నట్టే ఇక హ్యాపీగా అంటే నాకు అది హ్యాపీ. నాకు అడిగేట వాళ్ళు ఉండడం అంటే ఇంకా హ్యాపీ కదా. కూర్చొని నన్ను అడుగుతుంటారు ఇవాళ ఏం చేద్దాం సార్, నన్ను ఏం వర్క్ చేయమంటారు, నాకు ఏంటి అని అడుగుతుంటారు. అది నాకు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను. ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎంతమంది వచ్చారు ఏమొచ్చారు అని లిస్టు పెడుతుంటారు. ఒకళ్ళు నేను రాకపోయినా కానివ్వండి, తను మాత్రం ఎప్పుడు కన్సిస్టెన్సీగా మాత్రం ఎప్పుడు మిస్ కాలేదండి. ఏదో రేరు ఇక తనకు హెల్త్ బాగాలేదో లేదా ఏదన్నా పర్సనల్ పని ఉంటే గానీ మిస్ కావడం, కానీ 100లో 99% అయితే వస్తున్నారు. వచ్చి మళ్ళా అప్డేట్ ఇస్తారు, ఎవరు వచ్చారు ఏంటి వచ్చారు. ఏదైనా మిస్ అయినా ఎమ్మంటే కాల్ చేసి సార్ ఇట్లా వచ్చారు ఇంత వచ్చారు అని మళ్ళీ నాకు అప్డేట్ ఇవ్వడం. సురేష్ సార్ కానివ్వండి, నాకు కానివ్వండి, హరి సార్ కానివ్వండి, ప్రతి విషయంలో అప్డేట్ ఇస్తుంటారు. టీం గురించి ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకుంటుంటారు. దానివల్ల టీం ఇంత గ్రో అవుతుంది. టీం కూడా చక్కగా బిల్డ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళకి అందాల్సిన ఏ టైంలో ఏం అందియాలో ఆ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి గారు. శాంతి గారు ఎట్లనే చేసుకుంటూ 2.5 lakhs అబౌవ్ ఇన్కమ్ ఎర్న్ కూడా చేశారు హ్యాపీగా. ఇంట్లో అటు ఫ్యామిలీని చూసుకుంటూ, అటు ఆశ్రమం చూసుకుంటూ, ఇటు తను ఇండస్ట్రీలో ఒక లీడ్ చేస్తూ స్టార్ 1000 ర్యాంక్ లో ఉండి 2.5 lakh ఎర్న్ చేశారు. కంగ్రాచులేషన్ శాంతి గారు. అండ్ ఈ రోజు శాంతి గారితో పాటు తన అమ్మమ్మ గారు కూడా ఉన్నారు. తనకి 100 days బర్త్డే అండి. అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాపీ బర్త్డే, 100వ శతదినోత్సవ శుభాకాంక్షలు. 100 సంవత్సరాలు సార్. శాంతి మేడం సార్ గుడ్ ఈవినింగ్ సార్. కరెక్టేనా తను చెప్పింది? అది అమ్మమ్మ గారు కాదు సార్, మా మదర్ సార్. అమ్మగా సారీ. నమస్తే సార్. తన బర్త్డేనా? లేదు సార్, బర్త్డే 28th సార్. విజయనగరంలో ఉన్నారు అమ్మమ్మ. మా మదర్ నా దగ్గర ఉన్నారు. అమ్మమ్మకి ఎంత ఏజ్? 95 కంప్లీట్ అవుతుంది సార్. 95 towards 100. మీరు గ్రేట్ అండి. అడిగినట్లు చెప్పండి ఈ సందర్భంలో. ఓకే, శాంతి మేడం అబౌట్ వివా కొన్ని 2 మాటలు. వివాహ గురించి చెప్పాలి అంటే నా వర్డ్స్ అన్ని కంప్లీట్ అవ్వవు సార్ ఎప్పటికీ కూడా. ఇక్కడ ఉన్న లేడీస్ కానీ ఎవరైనా సరే దాని గురించి చెప్పేంత మేము అది అందలేము సార్ అంతవరకు. మా మా మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేంత వర్డ్స్ మాకు అందించారు. మాకు సీనియర్స్ సపోర్ట్, మీ సపోర్ట్. నేను టోటల్గా ఇలా మాట్లాడే కెపాసిటీ అనేది నాకు 6వ మార్నింగ్లోనే వచ్చింది సార్. నేను ఏదైనా మా ఇంట్లో నా మాటలు వర్డ్స్ ఏదైనా పదం వచ్చిందంటే పాజిటివ్గానే వస్తుంది. ఎప్పుడైనా నేను వివాహకు రాకముందు ఉండే శాంతి వేరు, ఇప్పుడు శాంతి వేరు అని చాలా మంది నాకు చెప్పడం జరుగుతుంది. మా ఇంట్లో మా పిల్లలు కూడా
నాన్నగారు అమ్మ నాండి అమ్మ కొంచెం చేంజ్ అయింది నాండి అంటూ ఉంటారు ఎప్పుడప్పుడు. ముందు మా పిల్లలు గ్రహించారు నాలో చేంజ్. అవును. ఇక్కడ నేను మాట్లాడానంటే నాకు సీనియర్స్ సపోర్టు మీరు ఎప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ అనుకోలేదు కదా సిస్టమ్ పెట్టుకొని మీరు ఉమ్, లేదు సార్. ఉమ్, ఇలా చాలా హ్యాపీగా ఉంది సార్. నేను ఇక్కడ మా పెద్దమ్మ గారు కూడా వచ్చారు సార్. ఉమ్, ఉమ్, పెద్దమ్మ గారు కూడా మాకు నేను అంతా కూడా మేము మా మా పిన్ని గారు ఆర్మీకి వెళ్ళారు సార్. ఆహా, మా తాతయ్య గారు ఆర్మీకి పంపించారు మా పిన్ని గారిని అప్పట్లోనే, ఉమ్, బిఫోర్ great. 90s 70s బ్యాక్. సో కొంచెం ఒక ఇంట్లో ఒక మహిళని పంపారు. ఆ అప్పటి 80s బిఫోరే వెళ్ళారు. ఉమ్, సో కొంచెం ఆ మోటివేషన్ ఏదో నాకు అప్పట్లో ఉండిపోయింది అనిపించింది. ఈ రకంగా నేను వివా ద్వారా బయటకు వచ్చాను అనిపిస్తుంది. ఆ ఒక ప్లాట్ఫామ్ నాకు ఆ ఇక్కడ హీరోయిజం అనేది గుడ్ గుడ్ నా ప్లాట్ఫామ్ ఇది. ఆర్మీ వరకు నేను వెళ్ళకపోయినా వివాలో ఇప్పుడు నేను నా అంత డ్రీమ్స్ చేంజ్ అంతే చేశాను. ఇంకా హెల్త్ కి సంబంధించినటువంటి ఎస్ సార్. ఇప్పుడు ప్రతిదీ హెల్త్ అనేది చాలా అవసరం. ఇంటికి చెప్పడం చాలా మీ నవడేస్. మీ ఇంట్లో ఆలోచనలు అంటే ఆరోగ్యం సంబంధించినటువంటి దానికి ఒక ధైర్యము వివా ప్రొడక్ట్స్ ఇచ్చాయా చాలా హెల్త్ కి ఇచ్చారు, సంబంధించి చాలా ఎ- ఇచ్చారు. ఎ- మా ఎట్లా మదర్ ఎగ్జాంపుల్ సార్ నాకు. మ్మ్. మ్మ్. మా మదర్ బిఫోర్ 6 months బెడ్ రిడన్ అయిపోయారు సార్. అసలు మ్మ్. కంట్లో నడవలేని పరిస్థితిలో ఉండేవారు సార్. మ్మ్. మెడికేషన్ లో ఉండిపోయేవారు చాలా సార్లు. అలాంటిది మ్మ్. మదర్ కి పల్స్ కాఫీ కేర్ సార్, ఆహా, విత్ ఓకే. సపోర్ట్ మా మావయ్య గారు సార్. అదే అదే అది రాము గారు. ఖచ్చితంగా మ్మ్. ఎవ్రీడే టైం తను ఎప్పుడు చూసుకుని కనుక్కుంటూ ఉంటారు సార్. తను మ్మ్. ఎలా హెల్త్ ఎలాగుందని. ఇప్పుడు మా మదర్ లేచి నేను ఇక్కడ ఉంటా, నాకు జూమ్ లో ఉంటే మరి ఇంట్లో ఏమైనా పని కావాలంటే తను చూసుకుంటారు సార్. ఇప్పుడు అలా ఆహా, ఓకే సపోర్ట్ మంచిగా ఉంది ఇంట్లో సపోర్ట్ చాలా ఉంది పిల్లలైనా సార్. సార్ది మా సార్ సార్ సపోర్ట్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది సార్. నువ్వు చూసుకో వెళ్ళలే, నేను బయట పనులు చూసుకుంటానంటారు సార్. అంటే నేను ఇక్కడ ఆశ్రమంలో ఉండేది అనేది ఇక్కడ కొంచెం డివోషనల్ గా బయటకి డివోటీస్ రావడం అది జరుగుతుంది. వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వచ్చి వాళ్ళకి మనం మాట్లాడుతుండడం అవి చేసిన ఆయన టైమింగ్స్ నాకు సెట్ చేసి నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే మహిళలు ఇబ్బంది పడేటువంటి క్షణాలు ఉంటాయి. నాకు వాళ్ళు అసలు కూడా ఇక్కడ కొంచెం కొంతమంది ఉన్నారు కొంచెం వాళ్ళు ప్రొడక్ట్స్ అమ్మడానికైనా బయటికి ఎంతో కష్టపడుతున్నారు కదా బయటికి వెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్ల గురించి చెప్పుకొని హెల్త్ గురించి చెప్పుకొని అమ్మాల్సిన పరిస్థితి ఉంది కానీ మనకు అట్లా లేదు కదా లేదు సార్. చాలా గౌరవంగా ఉంటుంది ప్లస్ ఇంట్లో మా వాళ్ళకి కూడా టీమ్ లో సార్ ఒక స్టార్ మేడం దగ్గర, శైలజ మేడం దగ్గర మేము ఒక ప్రెజెంటేషన్ జరిగింది సార్. తను నర్సు సార్. అయితే తను ప్రెజెంటేషన్ జరిగింది. తను పర్సనల్ పని వల్ల కొంచెం ప్రోగ్రామ్స్ కి రావడం అవ్వలేదు. ఒక 1 month కంటిన్యూగా వచ్చారు. వచ్చిన తర్వాత తను మాకు అడిగారు సార్. రీసెంట్ గా 2 days బ్యాక్ మళ్ళీ కనిపించారు, ఊరు వెళ్ళారు. అడిగితే తను అన్నారు, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్తారా, ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగారు సార్. మీరు బయటికి వెళ్ళి మేము గాని తను స్టార్ దగ్గర ఉన్నారు సార్, శైలజ మేడం అని. అడిగితే తను చెప్పారంట, లేదు మేము ఎక్కడికి వెళ్ళము, అంతా జూమ్ లోనే మేము ఇన్విటేషన్ కానివ్వండి ప్లాన్ చేసుకోవడము, ఎవరికైనా ప్రెజెంటేషన్ ప్లానింగ్ అని అంతా జూమ్ లోనే చేయిస్తాను సీనియర్ సపోర్ట్. డిజిటల్ గానే జరిగిపోతుంది మొత్తం అంతా డిజిటలైజ్డ్ సార్. ఎక్కడికి లేకుండా వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ, ఇక్కడ వెల్నెస్ ఆపర్చునిటీ, అంతే వెల్నెస్ ఇండస్ట్రీ ఆపర్చునిటీ. అది చాలా హ్యాపీగా, అది లేడీస్ కి మాకు చాలా మంచి బెటర్ ఆపర్చునిటీ అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బోల్డ్ డియర్ ఫ్రెండ్స్, మీరు మన యొక్క సీనియర్స్ ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క సెషన్ మొత్తం వాళ్ళకే అవుతుంది. ఇంకా బోలెడు విషయాలు వాళ్ళ టీం దగ్గర, మాధురి గారి దగ్గర కావచ్చు, భవానీ గారి దగ్గర, నాగేశ్వర గారి దగ్గర, వరలక్ష్మి గారి దగ్గర ఎన్ని రిజల్ట్ వచ్చాయి, ఎంతమందికి మంచి జరిగింది మన ప్రొడక్ట్స్ వల్ల అనేది బోలెడు ఉన్నాయి. కాబట్టి సమయాభావం వల్ల కొద్ది మందితోటి మాట్లాడిస్తాను. జానే సార్, ఇప్పుడు చూడండి లైవ్ గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ చూడండి. ఢిల్లీ రేఖా గుప్తా గారి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత సపోర్ట్ చేస్తుంది. लेकिन आज के इस कार्यक्रम में शाम में खास बात यह है कि हमारे साथ एक ऐसी लीडर जुड़ने वाली है, एक ऐसी महिला जुड़ने वाली है जो कि नारी शक्ति का सबसे सटीक उदाहरण है. यहाँ इंटरनेशनल विमेंस डे सेलिब्रेट कर रही हैं.
लेकिन आज के इस कार्यक्रम में పేజీ शाम ఫార్వర్డ్ में చేస్తాను. हमारा सौभाग्य है कि उन्होंने के यहाँ आ नहीं सकते, చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2026 ఇప్పుడు లైవ్ అది. बता नहीं सकते, लेकिन आप में कितना जोश है और आप कितना तैयार हैं, इस सफर पे निकल पड़े हैं, तरक्की के होकर आप सभी को रिप्रेजेंट कर रही पहचाना है और आसमां पाएगा जो लक्ष्य है तेरा लक्ष्य ఇలాంటి సమ్మిట్లలో అవార్డ్స్ మన టీం మన్యం నుంచి మహిళలు ఎక్కువ మంది తీసుకోవాలి. हाल में यही रास्ता है तेरा थोड़ा मेंटल अखियों की नींद मैंने फूकों से उड़ा दी घड़ी कठिन सी थोड़ी अदा तो Manager of ADSCI Abhishek Kumar and Swati Saxena, the Communication and Operation Executive, right here on stage to felicitate our all dignitaries. ఎస్ జానే సార్, ఇవన్నీ చూసి ఏమనిపిస్తుంది? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. రైట్, అంటే భారత ప్రభుత్వం ఉమెన్ ఎంటర్ప్రినర్ను భగవంతుడు చేసినప్పుడు ఇద్దరిని ఈక్వల్గానే చేశాడు. ఈ ఉమెన్స్ డే కూడా ఎంతో పోరాటం చేస్తూ వచ్చింది, సింపుల్గా ఏం రాలేదు ఉమెన్స్ డే కూడా. రైట్, భారతదేశానికి తప్పనిసరిగా ఉమెన్స్ జీడిపిలో ఉమెన్స్ యొక్క పాత్ర చాలా తగ్గిపోతుంది కాబట్టి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవడానికి అవకాశాలు ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇంత పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి దానికి లీగాలిటీస్ అన్నిటిని కూడా తీసుకొస్తుంది కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్దే. మహిళల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వెరీ ఈజీగా ఉంటుంది కాబట్టి చాలా చక్కటి చేసుకునే అవకాశం ఉంది. 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రతిరూపంగా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్యూచర్ చాలా బాగుంటుంది, మనం దాన్ని ఆశాభావంగా చేయొచ్చు. ఎస్ సార్. సో మీరు పర్మిషన్ ఇస్తే అందరూ అందరి దగ్గర చెప్పండి. అందరి దగ్గర టెస్టిమోనియల్, అందరి దగ్గర ప్రొడక్ట్స్ బాగున్నాయి కాబట్టి ఇంతమంది ఇక్కడ కూడాము. కాకపోతే దీన్ని అసలు మనీగా మార్చుకోవడం ఎలా అనేదే టార్గెట్గా పెట్టుకోవాలంటే నాకు తెలిసిన ఒక 2-3 పాయింట్లు ఉన్నాయి. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. మొట్టమొదటిగా ఎవరినైనా ఒక సీనియర్ను సెలెక్ట్ చేసుకొని ఆ సీనియర్కు బెస్ట్ ఫాలోవర్ ఉండడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇది మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి గుణం. అందరూ కూడా ఒక బెస్ట్ సీనియర్ను మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు బెస్ట్ ఫాలోవర్గా ఉండాలి. 2 ఎమోషనల్ బ్యాలెన్సింగ్, 3 టైం బ్యాలెన్సింగ్. ఈ 3 చేసినట్టయితే అసలు అద్భుతాలు సృష్టించవచ్చు మహిళలు. ఈ 3 మనం బాగా నేర్చుకోవాలి. అది టీం అన్నంలో ఇంకా చాలా బాగా ఉంది. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి. అంటే ఇది మాటలా చేతలా అంటే ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది, అర్థమవుతుంది. ఒక పర్టికులర్గా ఒక సీనియర్ని మీకు అప్పచెప్పి మీ ఎట్లా అంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వర్చువల్ ఆఫీస్లో ట్రీ ఉంటుంది కదా, ఆ ట్రీలో కూడా ఎట్లయితే వంశవృక్షం ఎక్కడి నుంచి ఉందో పర్ఫెక్ట్ ఒక జోన్ల వారీగా పని ఉంది, ఎవరు ఎక్కడ పని చేయాలో ఉంది. దీన్ని బాగా గమనించుకోవాలి. ఒకటి ఒక సీనియర్ను పట్టుకోవాలి, చేయి బెస్ట్ ఫాలోవర్గా ఉండాలి. తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ టైం బ్యాలెన్స్. ఈ 3 నేర్చుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మిగతా అన్ని కూడా మనల్ని ఫాలో అవుతాయి. ఇది బాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఉంటే రెగ్యులర్గా మనం ముందుకెళ్ళిపోతాం. ప్లస్ అద్భుతంగా డైరెక్ట్ సెల్లింగ్ను మనకి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్స్ గురించి చెప్పుకోవాలంటే ఆ సిస్టమ్ అంటే ప్రోగ్రామే సిస్టమ్, ఇంకేం లేదు. ఈ ప్రోగ్రామ్ ఇదే సిస్టమ్.
దీన్ని మనం ఫాలో అయితే చాలు. కాబట్టి చాలా చక్కటి భవిష్యత్తు మనకు ఉంటుంది, కానీ ప్రోగ్రామ్ను ఫాలో అవ్వడం చాలా చాలా ముఖ్యం. ఎక్కడ దొరుకుతారు మన మెంటర్ అంటే ఇక్కడే దొరుకుతారు, ప్రోగ్రామ్స్లో ఉంటారు సీనియర్స్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ పట్టుకొని ముందుకెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. సో ఒక్కసారి పేరున అందరికీ లావణ్య మేడం, సుజాత మేడం, కళ్యాణి గారు, పద్మ గారు అండ్ ఉమా మేడం, మంజుల గారు అండ్ మనకి అనిత గారు, శ్వేత మేడం, నాగరాణి గారు, మౌనిక గారు, శాంతి మేడం అండ్ బాలకుమార్ గారు, వీరజ గారు అండ్ మన దుర్గాదేవి గారు, ప్రశాంత్ గారు, అందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ తస్లిమా గారు ఆల్సో, తను కూడా ప్రతి ఒక్కరూ ఎంతో సర్వీసు. ఎందుకంటే మీరు ఉంటేనే ఆ సీనియర్లకు కూడా బలం. ఎప్పుడైనా పార్ట్నర్సే కదా, గట్టిగా ఉండాల్సింది పార్ట్నర్సే. అందుకనే నేను ఇది అది చేయకుండా కూడా ఉండొచ్చు, మామూలుగా జనరల్గా ఏదో ఒక వాయిస్ మెసేజ్లో పెట్టేయచ్చు, కానీ గ్రాటిట్యూడ్ ఇలా తెలిపితేనే కరెక్ట్ అనేసి నేను భావించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ఒకసారి మన సీనియర్ ఎగ్జిక్యూటివ్ సురేష్ కోటం గారు, సూర్య గారు ఉన్నారు, వాళ్ళ వర్డ్స్ కూడా తీసుకుంటాం. సురేష్ కోటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. టీమ్ వన్ నేమ్ నుంచి ఎస్పెషల్లీ నా నుంచి కూడా. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి గూగుల్లో కొడితే మోర్ దాన్ 60% ఉమెన్స్ అని ఉంది. సో మేము మాది అకేషనల్ వర్క్, నాకు తెలిసి డైరెక్ట్ సెల్లింగ్లో జెంట్స్ది. సో ఫుల్ టైం పార్ట్నర్స్ అంటే ఆబ్వియస్లీ ఉమెన్స్. ఎందుకంటే నా ఐడియా కూడా మా మిస్సెస్ పేరు మీద ఉంది, పావని సురేష్ అని ఉంటుంది. సో ఇది బెస్ట్ కెరీరా కాదా, లేకపోతే దీంట్లో సంపాదించుకుంటామా సంపాదించుకోలేమా, ఇవన్నీ ఒక పక్కన పెట్టగలిగితే అసలు ఎందుకు వచ్చాము అనేది క్లారిటీ ఉంటే చాలండి. ఫస్ట్ అసలు మనం ఎందుకు వచ్చాం, అసలు దీన్ని ఎందుకు ఎంచుకున్నాం అంటే, భూమి మీద ఎన్ని రంగాలు ఉన్నప్పుడు బట్టల షాపులు ఉన్నాయి, టీ కొట్లు ఉన్నాయి, అన్ని చాలా ఉన్నాయి, ఆన్లైన్లో గాజులు అన్నీ అమ్మొచ్చు, అంతా వచ్చింది. కానీ దీన్ని ఎందుకు ఎంచుకున్నాం అనుకుంటే, మార్నింగ్ నాకు ఇంకొకటి బ్రెయిన్లోకి వచ్చింది. నేను చిన్నప్పుడు అక్షర గోదావరి అయి ఉండేది, దాంట్ మీద ఆ బ్యాగుల మీద ఉండేది ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని ఉండేది. అందుకని అనుకుంటే అక్షర గోదావరి పాఠాలన్నీ రాత్రులే ఉండేవి. మళ్ళా అప్పుడు కూడా నైట్ ఎడ్యుకేషన్ ఉండేది. వాళ్ళు ఆ టీచర్ నైట్ వచ్చేది, అప్పుడు కరెంట్ ఉండేది కాదు, చిన్న లైట్ వెలిగించి అందులోనే నేర్పించేవారు. కానీ కాలం మారిపోయింది. 21వ శతాబ్దంలో ఇల్లాలి సంపాదన ఇంటికి వెలుగండి. కావాలంటే చెక్ చేయండి. ఇల్లాలి సంపాదన అంటే తను సంపాదించక్కర్లేదు, భర్త సంపాదించింది జాగ్రత్త పెడితే చాలు ఫస్ట్. అది మొన్నటిదాకా అయ్యింది. కానీ ఇప్పుడు భర్తతో పాటు సంపాదిస్తుంది, భర్తకి మించి సంపాదిస్తుంది. అంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, ఇల్లాలి సంపాదనే ఇంటికే కాదు సమాజానికి కూడా వెలుగు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఆలోచిస్తుంది తప్ప మెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి అవసరం లేదు. ఎందుకని తెలుసు వాళ్ళకి, మెన్కి ఎంత ఎంపవర్మెంట్ ఇచ్చినా ఏదో దాంట్లో మళ్ళీ వెళ్తానే ఉంటాడు, ఆల్టర్నేటివ్ వెతుకుతానే ఉంటాడు. బిజినెస్లో ఉంటాడు, పాలిటిక్స్లో ఉంటాడు, ఇంకో చోట ఉంటాడు, కుదురుగా ఎక్కడ ఉండరు. సో ఉమెన్స్కి ఇది పెద్ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండి. నాకు తెలిసి నాకు అది ఎప్పుడు అర్థమైందంటే, మా మిస్సెస్ ఒక మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకుందండి, చెన్నై వెళ్ళి. వేరే మేడం ద్వారా కూడా వచ్చింది ఆపర్చునిటీ. చెన్నై వెళ్ళింది, నేర్చుకుంది, వచ్చింది. ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంది. ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది, కారు వాడు గుద్దేసి వెళ్ళిపోయింది. అప్పుడు లెగ్మెంట్ పాడైపోయింది ఒక కాలు. తర్వాత 1 month రెస్ట్లో ఉంది. తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ళని వెళ్ళి అడిగితే, సరే మరి కాలు బాగాలేదు కదా, మానేస్తే మంచిది అంటే, అంక డైరెక్ట్ పాయింట్ మాట, అంక మానేస్తే మంచిదేమో అన్నట్టు ఒక కన్క్లూజన్కి వచ్చారు. నేను అడిగాను, మరి మీ దగ్గర ఉన్నప్పుడే కదా ఇబ్బంది అయిపోయింది, మరి ఎట్లా అంటే స్టాండింగ్లో ఉండలేదమ్మా మీ మిస్సెస్, ఆల్టర్నేటివ్ చూసుకొని నిర్దాక్షిణ్యంగా ఓవర్ నైట్ తీశారు. ఒకవేళ నేను అప్పుడు వేరే ఉద్యోగంలో ఉన్నా తన ఇంట్లో పెట్టుకుని నేను చూసుకోలేను. తను వేరే ఉద్యోగంలో ఉన్నా ఇంటి దగ్గర కూర్చుంటే వాళ్ళు జీతం ఇవ్వరు. అదే టైంలో ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్లో తనకి కాళ్ళని సరి చేసినాయి. అదే పని ఇప్పుడు ఇంట్లో ఉండి చేస్తుంది, ఇండస్ట్రీ వాచ్ చేస్తుంది. నేను ఇంట్లో ఉండే తనని చూసుకోగలిగాను, పిల్లల్ని చూసుకోగలిగాను, అన్నీ సర్దుమణిగినాయి ఇప్పుడు.
అంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కి పర్ఫెక్ట్ ఆప్షన్ అండి ఇండస్ట్రీ వాళ్ళు. డైరెక్ట్ సెల్లింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ కనుక కలిపి చేస్తే దీనికి మించిన వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఏది ఉండదు. అది నాకున్న అనుభవంలో చెప్పను. రెండోది ఇక్కడ చదువుతోటి పనేమి లేకుండా ఏమి అసలు అవసరం లేదండి. చదువుతో పని లేదు. స్కిల్, అందుకే సారు SKILL స్కిల్ ఉంటే చాలండి. మీరు ఎక్కడైనా చూడండి, స్కిల్ ఉన్న వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని రిక్రూట్మెంట్లో పెడతాడు. నాలెడ్జ్ ఉన్న ఏ వ్యక్తి స్కిల్ ఉన్న వ్యక్తి దగ్గర ఉండడు. మనకి చదువు లేకపోయినా పర్లేదు, ధైర్యం ఉంటే చాలండి. వ్యాపారం చేయాలనే ధైర్యం ఉంటే పని చేసే వాళ్ళు 100 మంది ఉంటారు. సో ఉమెన్స్కి ఇంట్లో ఉంటూనే సంపాదించుకోవడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. ఈరోజు తను ఇంట్లోనే ఉండి ఇండస్ట్రీ చేస్తుంది, వేరే వర్క్ చేస్తుంది. నేను ఇంట్లో ఉండే ఈ పని అంతా చూసుకుంటున్నాను, పిల్లలతో ఉండగలుగుతున్నాను. నాకు ఇంకొకటి బాగా అర్థమైంది, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న భార్య భర్తలే ఎక్కువ కాలం పక్క పక్కనే ఉంటారండి. ఇది నాకైతే అర్థమైంది. 100% అసలు నాకు చాలాసార్లు అనిపించేది, మా చెల్లి ఉన్నారండి, మా బావగారు ఉన్నారు. చెల్లి ఒక చోట ఉద్యోగం, బావగారు ఒక చోట ఉద్యోగం. ఆయన ఎప్పుడో 3 నెలలకోసారి వస్తూ ఉంటాడు. ఒకవేళ సండే వస్తాడు, మండే వెళ్తాడు. కానీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే చోట ఉండి ఒకే పని చేసుకుంటూ ఒకే సంపాదన చేసుకుంటూ పిల్లల్నిద్దరిని చూసుకునే ఒక కాన్సెప్ట్ ఉందో చూడండి. అసలు ఇది మీరు ఏ ఉద్యోగంలోనే దొరకదండి. నేను ఆ విషయంలో అయితే అసలు హ్యాపీ డైరెక్ట్ సెల్లింగ్. రెండోది, మనకి ఎంత స్కిల్ ఉంటే అంత సంపాదించుకోవచ్చు, ఎంత ఉంటే అంత. ఇక్కడ నాకు అర్థమయ్యింది, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్ అని నాకు అర్థమైందండి. ఆరో పవర్కి అర్థం వచ్చిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది, మైండ్ సెట్టే గేమ్ చేంజర్ ఇక్కడ. నేను ఒక రోజు బద్దకించానా, నెక్స్ట్ డే గేమ్ చేంజ్ అవుతుంది. ఒక వారం బద్దకించానా, నెక్స్ట్ వీక్ గేమ్ చేంజ్ అవుతుంది. నేను ఒక వారం కన్సిస్టెన్సీగా 5 AM ఉన్నానా, ఖచ్చితంగా గేమ్ అయితే మారిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి. మనం ఎదగాలన్నా పడిపోవాలన్నా రెండు మన చేతిలో ఉన్నాయి. సో 5 AM గనక చాలా సీరియస్గా తీసుకోగలిగితే సక్సెస్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం మొదటి 4-5 రోజులు గురువారం వరకు 6 AM ఎస్ సార్. మనకి ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అనేది చెప్పేటువంటి సెషన్స్, 6 సెషన్స్ కూడా. కాబట్టి శుక్ర శని ఒకటి 5 AM పెట్టాము, మిగతా 6 AM వచ్చినా చాలు. కదా, 4-6 మెడిటేషన్ ఉంటుంది, బ్రెత్ వర్క్ ఉంటుంది. మీకు మెంటల్ పీస్కి, మెంటల్ స్ట్రెంగ్త్ పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. 4-6 మీరు అటెండ్ అవ్వండి. ఓకే, ఒక 1 hour కనుక ఇస్తే చాలు అందరు. గుడ్, థ్యాంక్ యూ సురేష్. ఎలా జరిగింది ఈరోజు మీది? చాలా రోజుల తర్వాత హోమ్ మీట్ అయింది సార్, చాలా రోజుల తర్వాత అయ్యింది. బట్ 500 అబోవ్ వచ్చారు. సో వాళ్ళకి ఫస్ట్ హార్మోన్స్, అసలు హార్మోన్స్ అంటే ఏంటనేది ఆ టీవీలో పెట్టి చూపించాము. సబ్జెక్ట్ చెప్పారు. హార్మోన్స్ అంటే ఏంటి, అసలు హార్మోన్స్ మీద ఎందుకు లేడీస్ ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది, దెన్ దానికి ఐ కేర్ ఎట్లా ఉపయోగపడుతుంది అనేది, అండ్ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత భాగం ఉంది, అసలు వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని ఆ 2 సబ్జెక్టులు చెప్పిన తర్వాత లాస్ట్ సిల్వర్ క్రియేటర్ అయిన వాళ్ళు ఉన్నారు సార్, ఒక 5 అండ్ రిటైల్ పాయింట్ పెట్టిన వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ మనీ కిడ్డీ బ్యాంక్ లో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్ అని పెట్టింది. వీక్లీ వచ్చే అమౌంట్ దీంట్లో వేసుకున్న వాళ్ళకి, అంటే రిటైల్ పాయింట్ వరకు సేవ్ చేసుకోవచ్చు. అవును సార్, రిటైల్ పాయింట్ రొటేషన్ చేస్తే 6 ప్రొడక్ట్స్ తోటి రిటైల్ పాయింట్ వీక్లీ ట్వైస్ రొటేషన్ చేస్తే డిసెంబర్ మంత్ ఎండ్ కి ₹1,00,000 ఉంటుంది. జస్ట్ ఒక 6 ప్రొడక్ట్స్ ఓన్లీ 6 ప్రొడక్ట్స్ వెంటనే కస్టమర్ కి ఇవ్వడం. 2 weeks వన్స్ కస్టమర్ క్రియేషన్ కనుక జరగగలిగితే మంత్ లో ట్వైస్ అవుతుందండి. దెన్ ఈజీ 1 lakh అయితే ఉంటుంది. ఒకటేమో వాళ్ళకి కావాలి అని అంటే ఆర్డర్ పెట్టి తర్వాత కొరియర్ ద్వారా రావడం. రిటైల్ పాయింట్ అంటే దగ్గర ప్రొడక్ట్స్ పెట్టుకొని వెంటనే కావాలంటే ఇచ్చేయడం. ఎస్ సార్. అలా కొంతమంది స్టార్ట్ చేస్తున్నారా? ఆల్రెడీ 3 members స్టార్ట్ చేశారు సార్. ఈ వీక్ ఇంకొక 6 members కమిట్మెంట్ తీసుకున్నారు. సో వాళ్ళు
ఎవ్రీ వీక్ కస్టమర్స్ అట్లా రొటేట్ చేసుకుంటే ఎస్ సార్. డిసెంబర్ వరకు 1 lakh ని సేవ్ చేయడం అనేది పెట్టుకున్నటువంటి గోల్, అంతేనా? అవును సార్. దానికి కూడా 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా సార్. ప్రైమరీ ఎడ్యుకేషన్. ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏమేమి ఉంటున్నాయో కూడా వాళ్ళకి చెప్పాలి. సో వాళ్ళ పని ఒకటి ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వెల్నెస్ ఎడ్యుకేషన్ వేరే వాళ్ళకి ఇప్పించడం. ఎస్ సార్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్, చూసారా స్టార్ 500s కూడా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కి ఎంత సపోర్ట్ గా ఉన్నారో స్టార్ 1000s, స్టార్ 500s కూడా ఏం తక్కువ ఏం కాదు. అంత బలంగా ఉన్నారు. స్టార్ 500s కూడా కమిటెడ్ వెయిటేజ్ ఉన్నారు మన దాంట్లో. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు వాళ్ళకి. ఏమంటావు సూర్య? మీ టీంలో కూడా స్టార్ 500s కల్పన గారు కావచ్చు, లతా గారు, శృతి, ప్రీతి గారు, ఇట్లా ఇక్కడ కనబడుతున్న జయసుధ గారు, రిజ్వానా మేడం, మీకు కూడా శుభాకాంక్షలు. ఓ 2 మాటలు సూర్య. సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సార్ అది మీరు నాకు ఒకటి అంటే మీరు మాట్లాడుతున్న ఒకటి గుర్తొచ్చింది. మనకి ఎల్బీ నగర్లో ఒక మీటింగ్లో మీరు అక్కడికి వచ్చారనమాట, ఇన్వైట్ చేస్తే. అప్పుడు సికింద్రాబాద్ టీం ఉండే. ఉన్నప్పుడు మీరు ఇట్లా ఉమెన్స్ టీం కూడా మనకు ఉండాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు చూడండి మొత్తం ఉమెన్స్. అవునవును, అది నాకు ఈరోజు అప్పట్లో గుర్తొచ్చింది. నాకు తక్కువ ఉండేది చాలా ఉమెన్స్ టీమ్ బోగా సార్. హైదరాబాద్ వాళ్ళకి చాలా పెద్ద అసలు హాల్ అంతా ఉమెన్ నిండిపోయేది. నాకు కూడా ఇట్లాంటి ఉమెన్ టీం చాలా ఎక్కువ ఉండాలని అన్నాను. ఇప్పుడు అట్లాగే అయిపోయింది. ఎంత బాగుంది అది బాగుంది. ఎస్ సార్. సో స్పెషల్గా మన చైర్మన్ సార్ కూడా స్పెషల్గా ఉమెన్స్ కి ఒక ఐ కేర్ అనేది ఒక ప్రోడక్ట్ తీసుకురావడం కూడా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే స్పెషల్ ఓన్లీ ఉమెన్స్ అనేది అది చాలా సార్ కూడా ఉమెన్స్ పట్ల తను ఆ అభిప్రాయం అంటే తను ఒక గిఫ్ట్ గా వాళ్ళకు అది ప్రోడక్ట్ తీసుకురావడం. అసలు ఐ కేర్ ఉన్నప్పుడు దాని వాల్యూ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అందరూ అది వర్క్ చేస్తున్న కొద్ది ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ చాలా పెరిగింది అది స్టార్టింగ్ లో. దాని రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్ సార్. సో డియర్ లీడర్స్, పేరున అందరికి కూడా స్టార్ 500s కి కే లత గారు కూడా వచ్చారు కదా. కే లత గారు, దేవి గారు ఇప్పటిదాకా ఉన్నారు, దేవి గారు, వసుంధర గారు, ఇంకేమైనా పేర్లు మర్చిపోతే అందరికీ శుభాకాంక్షలు. నా తరఫున కూడా మీ టీంకి తెలియచేయండి అందరికీ. ప్రశాంత్ గారు నమస్తే, శ్వేత గారు థ్యాంక్ యూ. ఇంత ఓపికగా ఇప్పటి వరకు ఉన్నారు. ఎవరైనా 500s కూడా భవానీ గారికి కూడా చెప్పండి అడిగినట్లు అందరికి. సో మన టీం మన తరఫున మీరు ఒకవేళ యూ హ్యావ్ మీకు డ్రీమ్స్ ఉన్నాయి అని అంటే టీం మనమైతే రెడీగా ఉంది మిమ్మల్ని వండర్ఫుల్గా గైడ్ చేయడానికి. మీరు స్టేజ్ ఎక్కి క్లాప్స్ కొట్టించుకోవడానికి మీకు ఏ పర్సనాలిటీ, ఓకే, మెంటల్ మైండ్ సెట్ పరంగా కావచ్చు, వర్క్ స్కిల్ పరంగా కావచ్చు, దాన్ని డెవలప్ చేయడానికి వీఆర్ రెడీ. కాబట్టి మీరు కొద్ది సమయం సార్, ఇందాక ఆ సార్ చెప్పారు కదా మనకి జానయ్య సార్, కొంచెం టైం ఇస్తే చాలు. మీరు జస్ట్ పాజిటివ్గా ఉంటే చాలు. నిన్న షాహినా గారి గురించి విన్నాను 250. తను మళ్ళీ ఏ విధంగా చేసుకుంటున్నారు ఇప్పుడు, అష్రఫ్ గారి గురించి, మేడం గారి గురించి కావచ్చు. అండ్ రిజ్వానా మేడం తను జాబ్ చేస్తూ కూడా ఏ విధంగా వర్క్ చేస్తుంది, లీడ్స్ని క్రియేట్ చేసుకోవడము, ఇలా అందరు మీ అందరికీ కూడా ఇది నేను డెడికేట్ చేస్తున్నాను. ఇది నాకు ఇష్టమైనటువంటి వీడియో. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికో, కాలేజ్లో ప్రొఫెసర్కో, లేకపోతే ఈ సమాజానికో కాదు. నీ లోపలున్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, నువ్వేంటో నిరూపించుకోవడానికి. జస్ట్ ప్రూవ్ ఇట్. Awake, arise, and stop not till the goal is reached. దీన్ని ఎప్పుడు మనసులో ఉంచుకోండి, రైట్? జస్ట్ 100 వారాలు మీరు ఇవ్వండి,
మీరు అనేకమైనటువంటి మార్పులు చూస్తారు, ఇటు డైరెక్ట్ సెల్లింగ్లో కావచ్చు, మీ యొక్క ర్యాంక్లో కావచ్చు, మీ టీం. సరేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎర్లీ మార్నింగ్ అంటే అదే 6కి రేపు చక్కటి న్యూట్రాసెటికల్ గురించి ఉంది, అటెండ్ అవుతారు. థ్యాంక్ యూ. అందరూ ఇంకా మీతోటి మన స్టార్ థౌజండ్స్ ఉన్నారు, అందరితోటి మాట్లాడించాలని అనుకున్నాను, కానీ టైం అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ సారి.